अधाते ओम शांति शांति परमात्मा को ఋషులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు అందరికీ వందన ప్రణామాలు అర్పిస్తూ అసలు ఉంటాయి ప్రపంచంలో గొప్పలేని సమస్యలతో ముఖ్యమైన సమస్య ప్రధాన సమస్య దానికి మహిళల సమస్య. మాట మాతా పరంపిత పరమాత్మ కూడా మాతా పిత తం హినా పితావసో తం మాతా శతక్రతో బహుళ. దానికి తల్లి కాబట్టి ఈ సమస్యల గురించి లోతుగా అధ్యయనం చేసేవారు, చేస్తున్నవారు, పరిశీలించేవారు, సమస్యలకు మూల కారణం ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నవారు, సమాజంలో ఉన్నటువంటి ఈ కురీతులు దురాచారాలు వీటిని దూరం చేసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేసేవారు ప్రపంచంలో చాలా ఉన్నారు. మన చరిత్రలో చూస్తుంటాం. ఎందరెందరో సంఘ సంస్కర్తలు సామాజికవేత్తలు ప్రయత్నం చేస్తున్నారు. అందులో ముఖ్యంగా ఋషుల మాస్టర్ యొక్క దృష్టికోణం అనేది ఒకటి ఉంటుంది. దాని ద్వారానే సమస్యల యొక్క మూల కారణం తెలుస్తుంది. మూల కారణం తెలిసిన తర్వాత దాని పరిష్కారం కూడా చెప్పడం జరిగింది ఋషుల మహర్షులు. ఆ కోణంతో అనేక సమస్యలను వారు పరిష్కరించడం జరిగింది. మనం కూడా మన సమస్యలు, మానవ సమస్యలు, సమాజ సమస్యలు, దేశ ప్రపంచ సమస్యలన్నీ కూడా ఎన్నో ఉంటాయి. వాటికి ముఖ్యంగా మూలం మన పెంపకం. పెంచేది పరంపిత పరమాత్మ. తర్వాత నిజానికి మన మాతయే. పరంపిత పరమాత్మ నిజానికి పరమపిత పరమ మాత. అందరినీ కనేది పరంపిత పరమాత్మ. ఎందుకంటే పరంపిత పరమాత్మ నిర్మాణం చేసేది పరంపిత పరమాత్మ. ఇక్కడ కనడం అంటే చూస్తూనే ఉంటాడు సర్వసాక్షి. అంటుంటాడు, అన్నిటి నిర్మాణం చేస్తుంటాడు నిర్మాత. కానీ మన నిర్మాత మన మాతయే. ఆ మాత యొక్క బాధలను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ బాధయే అవని బాధ, అమ్మ సమస్యలే అవని సమస్యలు. అమ్మ బాగుంటే అంత బాగుంటుంది. కాబట్టి అమ్మను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ విషయంలో మీరు పరిశీలిస్తున్నారు, తర్వాత మీరు అనుభవిస్తున్నారు. కొందరు మహిళలు మాతృశక్తి, పురుషులు కూడా గమనిస్తున్నారు, పరిశీలిస్తున్నారు. ఈ విషయంలో మీరందరూ కూడా ఎలా ఇటువంటి సమస్యలు వస్తున్నాయి, ఎటువంటి సమస్యలు ఉంటాయి, సమస్యల యొక్క దాని యొక్క రూపురేఖలు ఏమిటి, ఆ విషయంలో మీరు మీ యొక్క అనుభవాలను లేదా పరిశీలనలను జోడించి సమస్యలు ఏమిటో, సమస్యల యొక్క రీతులు, కురీతులు, వాటి యొక్క రూపురేఖలు ఏమిటో, ఎన్ని రకాలుగా సమస్యలు ఉంటాయో, స్త్రీల బాధలు ఏమిటో, స్త్రీలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలు, కిరాతక కుకర్మలు కూడా ఉన్నాయి. అసభ్య వ్యవహారం కూడా ఉంటుంది మాతల పట్ల. ఆ విషయంలో మీ అభిప్రాయాలు, అనుభవాలు జోడించి లేదా పరిశీలనలను జోడించి మీ బాధలను కూడా, మీ సమస్యలను కూడా వ్యక్తం చేయడానికి అవకాశం ఉంది ఇక్కడ. ముందుగా మాతలు ప్రయత్నం చేయండి. ఎవరైనా చెప్పే ప్రయత్నం చేయండి. మాతలు, మాతృశక్తి. పద్మావతమ్మ గారు ఉన్నారా? ఇంకెవరైనా? ఓం నమస్తే గురుజీ. చెప్పండి. సామాజికంగా మహిళ ఎటు వెళ్తుందో అనేది అర్థం కావట్లేదు గురుజీ. కొంత
తన ఆహార్యంతోని ఏమండి ఏమండి ఆహార్యంతోని ఎందుకు సంస్కారాలు అలవడట్లేదు, అది ఎక్కడ లోపం ఉంది అని ఆలోచించినప్పుడు మాతృ దేవత ఎంతవరకు అది న్యాయం చేస్తుంది తెలియట్లేదు. కొన్నిసార్లు వీళ్ళు అవకాశం ఇవ్వడం వల్ల వాళ్ళు అవకాశం తీసుకుంటున్నారా అని కొన్నిసార్లు అనిపిస్తుంది. ఈ ఇప్పుడైతే వేరే మతస్థులు ఘోరంగా మహిళలని బాలికలు అని చూడకుండా ఒక స్త్రీ అయితే చాలు ఒక వస్తువులాగా ఆ, వాళ్ళు ప్రవర్తిస్తున్నారు పైశాచికంగా. అలాంటి చాలా వింటున్నాం, చాలా బాధగా ఉంది. మీరు చెప్తున్నట్టుగా అమ్మని కాపాడుకుంటే అమ్మ మారితే అన్ని మారినట్టే అనే దానికి నాకైతే నాకు సామాజిక పూజ్య మాతాజీ లక్ష్మీదేవి గారు వారు ఎన్నో పోరాటాలు చేశారు. మద్యపాన నిషేధమే కావచ్చు, స్త్రీ జనోద్ధరణే కావచ్చు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాల గురించి కావచ్చు. మద్యపాన నిషేధంలో ఉన్నారు. వారు ఒక మహిళ అయ్యుండి కూడా కుగ్రామాలకి కూడా వెళ్ళి వారు పోరాటాలు సలిపి రోడ్డు మీద రాత్రి అనక అలా కూర్చొని సమ్మె చేయడం అలాంటి చాలా చేశారు వారు. వారు ఎన్నోసార్లు చెప్తూ ఉంటారు, దయానంద సరస్వతి గారు నెలకొల్పారు, సామాజిక స్పృహ కూడా ఉండాలమ్మా, మీకు అలా ఉంటారు. మొన్న మాట్లాడినప్పుడు చెప్పారు స్వామీజీ, మీకు వేదిక తప్పకుండా మీరు ఈ రోజు సమాజంలో జరుగుతున్న విషయాల పట్ల అవగాహన కల్పించుకొని స్వామీజీకి పూర్తి మీరు ఒక వారి చేతిలో ఒక వెపన్ లాగా, అంటే ఒక ఆయుధం లాగా మీరు తయారు కావాలమ్మా అని చెప్పారు. అది చాలా ప్రేరణ కలిగించింది, ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని. సమస్యలు అయితే చాలా ఉన్నాయి, అందరికి కూడా అవకాశం ఇవ్వాల్సిందిగా, అందరూ కూడా అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు గురించి. ఓం నమస్తే. ఇంకెవరైనా మాతృశక్తి ఆలస్యం చేయకండి. పద్మనాథమ్మ గారు, జలజమ్మ గారు ఉన్నారు కదా, ప్రకాశమ్మ గారు. ఓం నమస్తే గురూజీ. చెప్పండి. మనము మాతా నిర్మాత భవతి అంటూ రోజు మనం వింటున్నాం. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనము లేదు అనేసి కూడా వింటున్నాం. కానీ అట్లాంటి స్త్రీకే రక్షణ లేకుండా పోతుంది, స్త్రీకి స్త్రీయే శత్రువుగా మారిపోతుంది గురూజీ. ఇప్పుడు పురుషులు చేస్తున్నారు అత్యాచారాలు అంటున్నారు, దానికి అవకాశం కూడా మన ఆడవాళ్ళ నుంచి కూడా చాలా ఇస్తున్నారు గురూజీ. అది ముందు మారిపోవాలి గురూజీ. మీరు అన్నట్టుగా ఆడపిల్లల తల్లి చూడాలి, మంచిగా చేయాలి. తను ఎంత చెప్పినా కూడా వినకుండా కూడా వేరే బాటలు యువత చాలా చెడుదారులు తీస్తుంది గురూజీ. దానికి ఎలా దారి తీయాలో అదే ఆలోచన కలగ చేయాలి గురూజీ. ముఖ్యంగా ఎలా అంటే, నువ్వు ఒక నా ఎదురుగా జరిగిన సంఘటన గురూజీ, మీరు అలా ఉండొద్దు అనేసి మనం ప్రత్యక్షంగా చెప్తే కూడా నీకేంటి మేము అలాగే చేస్తాం, ఇలాంటి జాబ్లు కూడా ఉంటున్నాయి. కన్నా తండ్రి కూతుర్ని ఎలాంటి డ్రెస్లలో బయటికి తీసుకెళ్తున్నాడంటే మనం చెప్పలేం గురూజీ. అలాంటి డ్రెస్లో వీటికి ఏంటి పరిష్కారం అనేసి నాకు బాగా ఆలోచన ఉంది గురూజీ. దానికి ఏమన్నా సహాయంగా నాకు చెప్పండి, నాకు స్ఫూర్తిగా. ధన్యవాదాలు గురూజీ. ఈరోజు సమస్యల గురించి మనం తెలుసుకుంటాం, పరిష్కారాలు, కారణాలు, ఉపాయాలు తర్వాత చూద్దాం. మీ సమస్యలు ఎలా ఉంటాయో మీరు ఇరుగు పొరుగు కూడా అటు ఇటు చూస్తుంటారు, గమనిస్తుంటారు. మనకు కూడా ఉన్నటువంటి సమస్య కూడా ప్రయత్నం చేయండి చెప్పడానికి. ముఖ్యంగా స్త్రీల సమస్యలు. ఇంకెవరైనా? ఓం నమస్తే గురూజీ. చెప్పండి అమ్మా.
మీ పాదములకు శిరస్సు ఉంచి నమస్కారం గురూజీ. అయితే స్త్రీ ఇప్పుడు వారు చెప్పినట్టుగా స్త్రీకి స్త్రీయే శత్రువుగా మారుతుంది. మరి మనము తల్లిదండ్రులమై ఉండి కూడా ఆ సంతానానికి ఏ విధంగా మలుచుకోవాలనేది చెప్పలేకపోతున్నారు. మన యొక్క అంటే స్త్రీ యొక్క మరి అవయవాలని ఏ విధంగా దాచుకోవాలనే విషయం తెలియకుండా ఉండటం వల్ల పురుషులకు చాలా ఇబ్బందికరంగా ఉండి వాళ్ళు అలా చేయిచున్నారని నేను అనుకుంటున్నాను. నా అభిప్రాయం. ఎందుకంటే అలా చాలా మందిని చూస్తూ ఉన్నాము. అందరికీ ఉద్యోగం చేసుకుంటున్నారు. దానివల్ల కూడా వాళ్ళు అసలు రాత్రి పగలు అనే విషయమే మర్చిపోతున్నారు. చాలా సంపాదనలో ఉన్నారు. దానికి ముందుగా తల్లికి మాత్రమే మార్పు రావాలి. తల్లి నా బిడ్డ బాగా సంపాదిస్తుంది, ఆ నెలకు ఇన్ని డబ్బులు తెచ్చిస్తుంది అనే ఆలోచనని మర్చిపోయి ఆ అమ్మాయికి సంస్కారాన్ని అయితే ఏ విధంగా వస్త్రధారణ చేసుకోవాలి అనే విషయాన్ని మనం వారికి తెలుసుకున్నట్టయితే కొంత మార్పు వస్తుంది. అసలు తల్లిదండ్రులకే ఆ విషయం తెలియకపోతే ఇంట్లో ఉన్న తల్లి ఆహారానికి ఏ విధంగా వంట చేయాలి, ఆహారంకి సరిపడా ఆయుర్వేదంగా, తర్వాత వాళ్ళు వస్త్రధారణ ఏ విధంగా ఉండాలి, ఎక్కడున్నప్పుడు ఎలా ఉండాలి, ఎంత మందిలో ఉన్నా కూడా ఎంత సభ్యతగా ఉండాలనే విషయాన్ని వాళ్ళకు కూడా తెలియజేయాలి. అలా కాదు, లోకం తీరు అలాగే ఉంది, అందరు అలాగే చేస్తున్నారు, మా పిల్ల అలా చేస్తే మీకేం కష్టం అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. తెలియజేసినప్పుడు వీటిని మాత్రం అసలు బట్టలు వాళ్ళ వస్త్రాలు ధరిస్తే కొందరు పురుషులు గాని స్త్రీలు గాని అడుక్కునే వాళ్ళు చింపుకొని బట్టలు వేసుకునేట్టే అనుకుంటా గురూజీ. అలాంటి వస్త్రాలను చూసినప్పుడు నేనైతే అలా ఉంటున్నవి. వాటిని మనం అంటే ఎదుర్కోవాలి. ఇప్పుడు సునీతి ఆచార్య గారు కూడా చాలా చెప్తున్నారు. రోజు 11 నుంచి 12 వరకు చెప్పేటప్పుడు స్త్రీల గురించి వారు చాలా అవగాహన తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు కూడా అలాగే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పటి నుంచో స్త్రీ యొక్క జనోద్ధారణ కావాలని మహర్షి దయానంద సరస్వతి గారి యొక్క అనున్యాయులుగా ఉండి సంధ్యావందనం మాతాజీ కూడా ఎన్నో సార్లు అలా చెప్తూ ఉన్నారు. అలా ఉండాలమ్మా, ఇలా ఉండాలని. మేము వారి శిక్షణలో ఉన్న వాళ్ళమైతే మేమైతే వారి వాళ్ళు ఎటువంటి తను చెప్పిన శిక్షణని మేము తప్పుకుంటే వారు తన దగ్గరికి కూడా రానివ్వరు. అంత సభ్యతగా మమ్మల్ని వారు తీర్చిదిద్దారు. అందరూ అలా కావాలని కోరుకుంటున్నాను. ఓం నమస్తే గురూజీ, ధన్యవాదం. ఇంకెవరైనా? మాతా సునీతమ్మ గారు ఉన్నారా? అమ్మగారు. ఓం నమస్తే అండి. మాతాజీ అందరి విన్న తర్వాత మాట్లాడతాను. ఇంకెవరైనా సమస్యలు చెప్పండి. కారణాల తర్వాత సమస్యలు, ఎటువంటి సమస్య ఉంది? హింస, అరాచకాలు ఉన్నాయి కదా స్త్రీల పట్ల, మహిళల పట్ల, అటువంటి ప్రయత్నం చేయండి. సమస్యలు ఏమిటి? కేవలము వేష, భూష, భాష కాకుండా సమస్యలు, స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలు చెప్పండి. ఓం నమస్తే గురూజీ. చెప్పండి. ఈ చతుర్వేద పురుషార్థాల్లో ధర్మార్థ కామ మోక్షాల్లో ధర్మానుసారంగా ధనాన్ని సంపాదించి అవసరాలు తెచ్చుకొని సుఖాన్ని పొందాలని చెప్తే, కామం అంటే వికృతమైన భావంతో చేయడం వలన ఈ రోజు చతుర్వేద పురుషార్థాల యొక్క యథార్థ తత్వం తెలియకపోవడం వల్ల కూడా ఈ సమస్యకు ఒక కారణం అవుతుందని అనుకుంటాను గురూజీ. కారణాలు చెప్పకండి, సమస్యలు చెప్పండి. కారణం తర్వాత చెప్తున్నాను, కారణాలు కాదు. ఈరోజు సమస్యలే. ఎటువంటి సమస్యలు ఉంటున్నాయి, ఎటువంటి అరాచకాలు ఉంటున్నాయి, అసభ్య ప్రవర్తన ఎలా ఉంటుంది, ఎలా మగవారు చూస్తారు, ఎటువంటి వ్యక్తి చేస్తారు, ఎలా బాధ పెడుతుంటారు, పీడిస్తారు, ఇటువంటి విషయాలు చెప్పండి. అంటే అది ఇలాగానే చెప్పడానికే అది జరగడానికి ఈ కారణాలు ఉంటే కదా అవి చేస్తారు విలువన్నది మనం చెప్పగలం గురించి. కార్యక్రమం కాదండి ఈరోజు, కేవలం సమస్యల గురించి. సరే గురించి తర్వాత ఈ రోజు సమస్యలు ఎలా ఉంటున్నాయి మనం చూస్తున్నాం కదా. పురుషులు స్త్రీల పట్ల ఎటువంటి వ్యవహారం చేస్తున్నారు, స్త్రీలు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఇంట్లో కానీ బయట కానీ సమాజంలో ఎన్ని రకాలుగా ఉంటుంది. అది హింస ఎలా ఉంటుంది, ఎలా బాధ పెడుతున్నారు. కేవలం పురుషులు మాత్రమే కాదు, స్త్రీలు కూడా బాధ పెడుతున్నారు కదా. ఆ కోణంలో చెప్పండి.
ఎన్ని కోణాలని ఎన్ని రకాలని చెప్పగలుగుతాను చెప్పండి. అన్ని రకాలుగా ఉన్నాయి. ఎన్ని చెప్పమంటారు? మీకు తెలిసి చెప్పండి, ఒకటి రెండు, ఒకటి చెప్పండి. అన్ని అందరూ ఒకటి రకాలుగా చెప్పండి. ఉన్నాయి. అన్ని అన్ని రకాలు రకాలుగా అందరు కారణం ఉన్నారు. ఏమి చెప్పేటట్టు లేదు అది. కారణాలు చెప్పకండి అమ్మా, సమస్యలు ఎన్ని రకాలు అది అదే అంటున్నా, ఎన్ని రకాలుగా ఉన్నాయి అన్ని కారణాలు. ఒక్కొక్క కారణం ఒక్కొక్క సమస్య ఉంది. ఎన్ని సమస్యలు అని చెప్పమంటారు? ఇంటి నిండా అవే సమస్యలు. ఎవరిని ఏమనేటట్లేదు. అందుకే ఏం చెప్పలేకపోతున్నా. ఒకటేంది చెప్పండి, ఎలా ఉంటున్నాయి, ఎంత ఎలా భయంకరంగా ఉంటుంది. ఉంటున్నాయి ఏం చెప్పమంటారు చెప్పండి. అందులో ఏమన్నా మంచిగా ఉంటేనేమో, మంచిగా అనబడితేనేమో ఏదైనా ఇలా ఎంత భయంకరంగా ఉంటుందో ఒకటి రెండు చూస్తే చాలా భయంకరంగా ఉంటుంది. ఓం నమస్తే సమస్యలే అని గురూజీ. చెప్పొచ్చు. నేను అంటున్నా కదా, అందుకే సమస్యలు లేకుండా కానీ మంచి అనేది అందులో నాకు రావట్లేదు. ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉంటున్నాయి? గృహహింస, డొమెస్టిక్ వైలెన్స్ అంటారు. ఇంట్లో సమస్యలు, బయట సమస్యలు, ఎన్ని సమస్యలు ఎదుర్కొంటుంది మహిళ, ఎన్ని రకాలు ఎదుర్కొంటుంది చెప్పండి అమ్మా ప్రశాంతమ్మ గారు. అది గురూజీ, నా లెక్కలో ఇప్పుడు ఒక రేంజ్ ఆఫ్ లివింగ్ లో ఉన్న వాళ్ళకి ఒక రకమైన కష్టాలు, హై క్లాస్ లివింగ్ వాళ్ళకి ఒక రకమైన కష్టాలు, ఆడవాళ్ళకి లో ఫైనాన్షియల్ గా లేని వాళ్ళకి ఉన్న వాళ్ళకి ఆడవాళ్ళకి ఒక రకమైన కష్టాలు. హై క్లాస్ అని అంటే అది ఓవర్గా వాళ్ళు కోరిక తెచ్చుకుంటున్న కష్టాలు ఆడవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ అయిపోయి ఈ సరదాలు, ఈ పబ్ కల్చర్స్, ఈ కిటీ పార్టీ కల్చర్లు వీటికి వెళ్ళిపోయి దానివల్ల అప్పుడు ఆడవాళ్ళలో కంపారిజన్ అయ్యి కూడా ఇంట్లో ఒక వాళ్ళు కోరి కష్టాలు తెచ్చుకుంటున్నారు. తర్వాత అక్కడ ఏంటంటే కొంతమందికి పురుషులు ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళకి సంపాదించింది ఇచ్చేస్తారు, వీళ్ళు చేసుకుంటారంటే వీళ్ళు మెయిన్ ఏమని చెప్పాలి, కల్చర్ లేదు కాబట్టి లేడీస్లో ఆడవాళ్ళకి సరి అయిన విద్య, సరి అయిన జ్ఞానం, విద్య అంటే బాహ్య జ్ఞానమే కాకుండా మన ఆధ్యాత్మిక జ్ఞానం కానీ సంస్కారవంతమైన హాలిస్టిక్ ప్రిన్సిపల్స్ లాంటివి ఏమీ ఆడవాళ్ళకి ప్రజెంట్ సర్కిల్లో లేడీస్కి గర్ల్స్కి ఎవరికీ లేదు. అది మెయిన్ సమస్య. అందువల్ల వాళ్ళ పిల్లలకి కూడా వాళ్ళు ఏమీ చెప్పలేకపోతున్నారు. ఆ పెంచే విధానంలో కానీ తిండి, ఫస్ట్ తిండి కానీ ఏది కానీ వాళ్ళకి పిల్లలకి ఏది అనుకూలమైతే అదే ఇవ్వాలని అనుకుంటున్నాం కానీ తల్లిదండ్రులుగానా పిల్లలకి అది విషము అని తెలిసినా కూడా కొన్ని ఇస్తాం. అది ఏమంటే అనుభవించాలి అని అనే ఒక వర్డ్ నేను ఎక్కువ వింటున్నాను. ఇప్పుడు కాకపోతే సరదాలో ఎప్పుడు అనుభవిస్తారు. సో మన దగ్గర డబ్బులు ఉన్నాయి అని అంటే పిల్లలు మనం ఎంజాయ్మెంట్ చేయించాలి పిల్లలకి. సో అలా చూసుకుంటే ఫస్ట్ సమస్య ఆ తిండిలో మనం అందుకే కంట్రోల్ చేయలేకపోతున్నాం. దానివల్ల బుద్ధి మారిపోతుంది. జనరల్గా ఇప్పుడు ఎక్కువ మంది పిల్లలు ఒబిసిటీకి కారణం అవుతుంది. ఈ అనారోగ్యాలన్నిటికీ కారణం ఇక్కడ ఫౌండేషన్ అవుతుంది అనిపిస్తుంది గురుజీ నాకు. అలాగే కొన్ని ఇళ్లలోకి వస్తే కొంతమంది ఎడ్యుకేటెడ్ మెన్ ఉన్నా అక్కడ అహంకారం అనే పురుషాహంకారం వల్ల ఆడవాళ్ళు అంచుతున్నారు. అదే మీకు ఏ అఫీషియల్గా వర్క్ అట్మాస్ఫియర్లో ఉన్నా కూడా ఆడవాళ్ళు చేసేదేటి, వాళ్ళు చెప్తే మేము వినేదేటి అనేది కూడా అక్కడ కూడా చాలా దగ్గరలో ఆ విధమైన హెరాస్మెంట్ కొంచెం ఎంత కార్పొరేట్ కల్చర్ వచ్చినా సరే అక్కడ అది ఉంటుంది. అది పురుష అహంకారం వల్ల. అంటే అక్కడ కూడా లోపం. మనం పిల్లలకి ముందు నుంచి ట్రైనింగ్లోనే లోపం అనిపిస్తుంది నాకు. అంటే ఎక్కడ చూసుకున్న సమస్య అనేది చిన్నప్పటి నుంచి మనం తల్లిగా చేయవలసే రోల్ మనం చేయలేకపోతుంది. ఎందుకంటే తల్లి ఎడ్యుకేటెడ్ కాదు. వీటన్నిటి గురించి ఎడ్యుకేటెడ్ కాకపోవడం వల్లే ఇది జరుగుతుంది. పూర్వం రోజుల్లో కొంచెం ఇంట్లోన పెద్దవాళ్ళు ఉండేవారు కాబట్టి వాళ్ళైనా చెప్పి కల్చర్ని సంస్కారాలని నేర్పుతుండేవారు. ఇప్పుడు తల్లులకి తెలియదు సంస్కారం, పిల్లలకి రావట్లేదు. అది మెయిన్ కారణమేమో సమస్య అక్కడ కూడా ఉన్నది అనిపిస్తుంది గురూజీ. తర్వాత లోవర్ ఇప్పుడు మా సర్వెంట్స్ వీళ్ళు అలా చూస్తే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అంత సమస్య గురించి వాళ్ళు ఇంట్లో మగవాళ్ళు బాగా వీళ్ళు ఆడవాళ్ళు కష్టపడుతున్నారు కానీ ఆ మగవాళ్ళు వాళ్ళని సరిగ్గా చూడకపోవడం ఉంటుంది. వాళ్ళు కంట్రోల్ తీసుకుంటారు. ఈ తాగుడు మెయిన్ దానివల్ల సమస్య ఆడవాళ్ళు ఎక్కువ ఫేస్ చేస్తున్నారు. లో క్లాస్ అంతనా ఆ తాగుడు తిరుగులో దీనివల్ల వీళ్ళు ఎక్కువ డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నారని అయితే లో క్లాస్లో కనిపిస్తుంది గురూజీ. ఇంకా ఈ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఈ ఆడవాళ్ళు మెయిన్
లో క్లాస్ వాళ్ళు ఎడ్యుకేటెడ్ లేని పీపుల్, ఎంత ఎడ్యుకేషన్ లేని ఆడవాళ్ళు ఏంటంటే, మాకు సమస్య తీరాలి అని అంటే ఎవరో ఒక పూజలో ఎవరెవరో ఉంటారు కదా, వాళ్ళు ఏదైనా మూర్ఖంగా చెప్పిన పనులు కూడా వాటికి కూడా లోనయ్యి వెళ్తున్నారు. అలా చాలా ఊర్లో మనం చూసాం. ఈ భూత వైద్యం అని చెప్పి అవి మరి బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అని అనిపిస్తుంది. వాళ్ళు ఏదో సొల్యూషన్ ఇస్తారు, వీళ్ళ సమస్యలు తీరిపోతాయి అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. వాళ్ళు ఎన్నో తప్పుడు పనులు చేయడం కూడా చేశారు ఆడవాళ్ళ మీద. అలాగే స్వామీజీలాగా ఉన్నోళ్ళు కూడా వాళ్ళు కరెక్ట్ అయిన పద్ధతులు లేదు. అక్కడ ఎక్కడ చూసుకున్నా ఇదే సమస్య గురించి. నాకైతే అది మొత్తం మీద తల్లి జ్ఞానవంతురాలు అయితే, తల్లి జ్ఞానవంతురాలు అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు నేర్పించాలో లేకపోతే గురువులు నేర్పించాలి. ఏదో ఒకటి మనకి ఎడ్యుకేషన్ సిస్టమే లోపం అనిపిస్తుంది ఇవన్నీ చూసుకుంటేనే. మన ఎడ్యుకేషన్లోన ఇప్పుడు స్కూల్కి పంపిస్తున్నాం, ఏదో చదువుతున్నారు, ఏదో చేస్తున్నారు, ఏదో అది కూడా బట్టి పట్టి చదివేసి రావడానికే. కానీ ఎందుకు చదువుతున్నారు, ఏటి సంస్కారాల విలువలు ఇవి ఎవరూ నేర్పించట్లేదు. మారల్ సైన్స్ క్లాస్ ఉంటుంది పేరుకే మారల్ సైన్స్ క్లాస్. ఇప్పుడు అవి కూడా కొంతమంది తీసేశారు ఆ క్లాసులు కూడా. సో వీటన్ని సో పిల్లల దగ్గర నుంచే మనం నేర్పించాలని అది మెయిన్. పిల్లల్ని ఎలా డెవలప్ చేస్తాం అనేది ఇప్పుడు మెయిన్ సమస్య గురించి. అది వాళ్ళని పట్టుకుంటేనే మనం వీళ్ళలో సంస్కారం. ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ చూస్తుంటే యూత్ ఎక్కువ మంది ఇదవుతున్నారు. సో ముందు అదొక దానికోసం మనం సొల్యూషన్ చూడాలి, ఎలాగైతేనే యూత్ని ఎలా రివైవ్ చేస్తామో అనేది. ఇంకొకటి ఈరోజు కల్చర్లో ఉన్న తల్లి, ఫర్ ఎగ్జాంపుల్ తాగుడు ఇవన్నీ సింపుల్ ఎగ్జాంపుల్. ప్రతి వీడియోల్లోనే టీవీల్లో సినిమాల్లో ఇదే తండ్రి కొడుకులు చేయడం. ఇది తండ్రి అది కొడుకు నేర్పిస్తే ఇంకేముంది గురుజీ. సో ఆ పార్టీ కల్చర్ అనేది తల్లిదండ్రులు పిల్లలకి నేర్పుతున్నారు ఇప్పుడు. ఏవో కొన్ని స్పిరిచువల్ ఫ్యామిలీస్లో ఉండి వాళ్ళ రోల్స్ తీసుకు, అలాగని మిగతా వాళ్ళు చెప్పినా మన కొంతమంది పిల్లలు వినరు. ఏంటంటే చుట్టూ అందరూ అలా ఉంటే మీరు మాకు చెప్పేది ఏంటి, మీరు చెప్పింది కరెక్టా అని అడుగుతారు పిల్లలు. ఏ దానికి వచ్చినా అదే కంపారిజన్ గురించి. సొసైటీ అంతా ఒకలా ఉంటే మీరు ఒకలా ఉంటున్నారు, ఇలా వల్ల కూడా పిల్లల్లో సమస్య. సో కంపారిజన్ వల్లే సమస్య అనిపిస్తుంది గురుజీ. అది నేను చెప్పుకోవాలి. ఓం నమస్తే గురుజీ. బాగా చెప్పారు. రకరకాల సమస్యలు ఉన్నాయి. ఉండి సమస్య, లేకుండా సమస్య. లేని వాళ్ళకి సమస్యలు ఉన్నాయి, ఉన్న వాళ్ళకి సమస్యలు ఉన్నాయి. పురుషాధిక్యత ఉంది, మధ్యలో తెలియకపోవడం, విద్య లేకపోవడం, సరైన అవగాహన లేకపోవడం, ఇటువంటి విషయాల గురించి కూడా మీరు స్పర్శించినారు. శుభం. ఇంకెవరైనా? వాణమ్మ గారు, ఇంకెవరున్నారు? మహిళా శక్తి, మాతృశక్తి. ఇంకెవరైనా పురుషులు? వరంజమ్మ గారు, మిడియాల పద్మమ్మ గారు, మిడియాల పద్మమ్మ గారు, వాణమ్మ గారు. ఓం నమస్తే గురుజీ. చెప్పండి. ఇది ఒక రకం అనేది ఏమి ఎటు చూసినా అర్థం అవ్వట్లేదు. ఒకవైపు అందరికీ జరగట్లేదు కదా, ఎక్కడో ఒక్కడో జరుగుతుంది కాబట్టి అది కర్మేమో అనిపిస్తుంది ఒక్కసారి. ఒక్కొక్కసారి చిన్న పిల్లలు కూడా వదలటం లేదు అన్నప్పుడు బాధ వేస్తుంది. అంటే ఈ కామము ఈ ఎట్లా అయిపోయింది అంటే అది చిన్న లేదు పెద్ద లేదు, ఏమి చేయలేము అనిపిస్తుంది. కానీ టోటల్ గా చూసుకుంటే తల్లిదండ్రులు కూడా కారణము, తండ్రి ఏమో కానీ తల్లులు కూడా. ఈ ఫారిన్ కల్చర్ వచ్చి మన వస్త్రధారణం మారిపోయి, ఈ నెట్వర్క్లు వచ్చి రకరకాల చిత్రాలు చూసి సినీ యూత్ అంతానేమో హీరోల్ని హీరోయిన్ని ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళు ప్రతిదీ వాళ్ళ టీచర్లు నేర్పిస్తే వీళ్ళు టీచర్లు నేర్పిస్తారు, వాళ్ళ డ్రెస్ ఎట్లా వేసుకుంటే వీళ్ళు అట్లా వేసుకుంటారు. వాళ్ళు
తల్లిదండ్రులను ఏడిపిస్తే వీళ్ళు అట్లా ఏంటంటే సినిమా యొక్క ప్రభావం కూడా చాలానే ఉంది గురూజీ పిల్లల మీద. ఇదొక కారణం, ఆహారం ఒక కారణం. ఎప్పుడు జంతువులను తింటా ఉంటే జంతువుల ప్రవృత్తి వస్తుంది, ఇది కూడా ఒక కారణం. కారణం కాదమ్మా, సమస్య చెప్పండి. కారణం తర్వాత ఈ సమస్య గుర్తించండి. ఇప్పుడు మీరు ఒక విషయం చెప్పారు, ఆడము కామం విషయం ద్వారా అసలు బలవుతుంది ఎవరు? ఇన్ని రకాలుగా మహిళలే బలవుతున్నారు. పురుషుల తప్పిదం వల్ల, స్త్రీల తప్పిదం వల్ల స్త్రీలే బలవుతున్నారు రకరకాలుగా. అవును, ఇంట బయట అన్ని సందర్భాల్లో ముఖ్యంగా పురుష ఆధిక్యత కూడా ఒకటి కారణము. ఒకటేమో ధైర్యాన్ని కోల్పోవడం ఒకటి. పిల్లలకి ఉట్టి చదువే మెయిన్ కారణంగా తీసుకుంటున్నాము. వీళ్ళకి ఫిట్నెస్ కూడా ఉండాలి, ప్రతిదీ ఎదుర్కొనే సమర్థత కూడా ఉండేలాగా పిల్లల్ని పెంచుకోవాలి. పిల్లల్ని ఎలా పెంచుతున్నారు? ఆడపిల్లని ఎలా పెంచుతున్నారు, మగపిల్లని ఎలా పెంచుతారు? ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉంటే కన్న సంతానమే, మనం కన్న పిల్లలే. మనం మన ఆడపిల్లని ఎలా పెంచుతున్నాం, మగపిల్లని ఎలా పెంచుతున్నాం? మన వ్యవహారం పిల్ల పట్ల ఉంటుంది, అదొక సమస్య. అది కూడా ఆడపిల్లని ఎలా చూస్తున్నాం చిన్నప్పటి నుంచే, తల్లి కానీ తండ్రి కానీ. ఆడపిల్ల అంటే ఇంట్లోనే ఉండాలని, కుటుంబ వ్యవస్థని అట్లా జాగ్రత్తలు చెప్తామే కానీ ఏదొచ్చినా సమస్యని ఎదుర్కొనేలాగా ఉండాలనేది ఒక ధైర్యం కూడా వాళ్ళకి నేర్పించాలి గురుజీ. ప్రతి స్కూళ్ళల్లో ఈ కరాటేలు ఇవి కూడా పెడుతున్నారు, ఈ మామూలు స్కూళ్ళల్లో. ఇప్పుడు ఈ ప్రైవేట్ స్కూల్స్ వచ్చేసిన తర్వాత అసలు గేమ్స్ కూడా లేకపోవడం వలన మరీ నిర్వీర్యులు అయిపోతున్నారు పిల్లలు. దేనికి ధైర్యము ఉండటం లేదు, ఊరికే వెళ్ళడము, చదువుకోవడము, రావడం. చదువే ముఖ్యమైనది, ఉద్యోగమే లక్ష్యం అయిపోయింది జనాలకి, తల్లిదండ్రులకు కూడా సంపాదనే. అట్లా కూడా బయట పిల్లలకి బయట ప్రపంచం తెలియకుండా అయిపోతుంది. అది కూడా ఒక సమస్య అని అనిపిస్తుంది అని నా అభిప్రాయం. శుభం. ఇంకెవరైనా? గురూజీ, ఒక విషయము, ఈ రోజుల్లో ఎక్కువ ఈ విడాకులు అనేది పెద్ద సమస్యగా ఉంది గురూజీ. ప్రెసెంట్ కల్చర్ లో ఎవరు చూసినా పిల్లలు 1 సంవత్సరం కూడా అవ్వదు పెళ్ళయి వెంటనే మళ్ళీ విడాకులు అంటున్నారు. అది చాలా సమస్యగా ఉంది. విడాకుల బలయ్యేది కూడా మహిళలే. మళ్ళీ విడాకులు అయిన తర్వాత అమ్మాయిని ఎలా చేస్తారు? విడాకులు అయిన తర్వాత అయితే గురూజీ ఇప్పుడు 100% మహిళలే అని చెప్పలేకపోతున్నాం గురూజీ. ఎందుకంటే లా సపోర్ట్ ఎక్కువ వీళ్ళకు ఉన్నది కాబట్టి. అది కొంతమంది అమ్మాయి తాలూకా తల్లిదండ్రులు కానీ వాళ్ళు కూడా అది అడ్వాంటేజ్ కింద తీసుకొని మగవాళ్ళకి కూడా సమస్య క్రియేట్ చేస్తున్నారు. సో 2 వైపులా ఉంది. అది ఒక వైపునే ఇప్పుడు మనం చెప్పలేము, తప్పు. అయితే అబ్బాయి వాళ్ళు హింసించి వాళ్ళ ఇంట్లో ఈ అమ్మాయిని హింసించి సపోర్ట్ చేయకపోవడం అదొక ప్రాబ్లం. అలాగే అమ్మాయిలు ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్కలే పిల్లలు, 2 పిల్లలు ఉండడం వల్ల వాళ్ళకి ముందు నుంచి చిన్నప్పటి నుంచి సౌకర్యంగా పుట్టి మంచి ఉద్యోగాలు మంచిగా చదువుకొని వచ్చి ఏది అడ్జస్ట్ అవ్వపోయే ఇది కూడా ఉండడం వల్ల కూడా వీళ్ళు విడాకులకి తొందరగా అవుతున్నారు. ఏదేమైనా సరే విడాకుల సమస్య అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఒక పెళ్ళి అవుతే వీళ్ళు ఎంతకాలం ఉంటుందా అనేటట్టు ఆలోచించవలసి వస్తుంది గురూజీ. నమస్తే గురుజీ. చెప్పండి. నమస్తే గురుజీ. చెప్పండి గురుజీ. ఇప్పుడు మనము దేశంలో ఉన్నటువంటి పాపులేషన్ తీసుకున్నట్టయితే, స్త్రీ పురుషుల్లో గనక తీసుకున్నట్టయితేనే అంటే స్త్రీ జనాభా తగ్గుతుంది, పురుష జనాభా పెరుగుతుంది. ఇది ఎందుకు జరుగుతుంది అంటే, ఎప్పుడైతేనే అంటే లేదా తనకు ఆడపిల్ల పుట్టనుందో తెలిస్తే కడుపులోనే హత్య చేసేస్తున్నారు, లేదా పుట్టిన తర్వాత కొద్ది రోజులకే హత్య చంపేస్తున్నారు. ఇది ఒక సమస్య, ముఖ్యమైన సమస్య. ఇది ముఖ్యంగా బీహార్, ఉత్తరప్రదేశ్,
కొంత నార్థన్ ఇండియాలో ఉన్నటువంటి ఈస్టర్న్ ప్రాంతాలు, మిడిల్ అండ్ ఈస్టర్న్ ప్రాంతాల్లో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కొంచెం ఎక్కువ. కొంతవరకు కూడా మన సౌత్ ఇండియన్లో కూడా ఉన్నట్టుగా అర్థమవుతున్నది. అది మాత్రం అది సౌత్ ఇండియాలో కూడా ఉంది అనమాట. ఆడపిల్ల అంటే వద్దు అని అనుకుంటున్నారు. ప్రభుత్వం ఎన్ని రకాల చట్టాలు చేసినా అది పట్టించుకునే వాళ్ళు కానీ లేకపోవడం, సమాజం కూడా చూసి చూడనట్టుగా ఉండడం, ఇది కూడా ఒక కారణం గురించి. మనకు తెలుసు పలాని వాళ్ళు ఇలా చేశారు అని, ఎవరు వెళ్ళి పోలీసుకు కంప్లైంట్ ఇవ్వరు. తర్వాత ఇంకొకటి ఏంటంటే మన దగ్గర లేదా వివాహం అంటే ఏమిటి, దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ఇద్దరి యొక్క ధర్మం ఏమిటి అని చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. అసలు మీరు ఎందుకు వివాహం చేసుకున్నారమ్మా అబ్బాయిని అడిగితే అందరు చేసుకున్నారు కనుక చేసుకున్నాము అన్నట్టుగా ఉంటుంది, మాట్లాడతారు. కానీ అసలు మనకు వివాహంలో ప్రమాణాలు ఏమైతే ఉన్నాయో ఆ ప్రమాణాలు అసలు విషయమే తెలియదు. అటు బాపనైనకు తెలియదు, వీళ్లకు తెలియదు, చెప్పేవాళ్ళు లేరు. దానివల్ల ఏమైపోయిందంటే అసలుకు పెళ్లి యొక్క ప్రాముఖ్యత పోయింది. ఆ పెళ్లి అంటే ఈరోజు ఎంత ఘనంగా చేశారు, ఎన్ని రకాల విషయాలు పెట్టుకున్నారు, ఎంత నగలు ఇచ్చారు, ఎంత అలంకరణ చేశారు, ఎన్ని వేల మంది వచ్చారు, మన ఆస్తులను అన్ని చూపించుకున్నాము, ఎంత గొప్పగా చూపించుకున్నాము అన్న రీతిలో ఉందన్నమాట. ఒకానొక సందర్భంలో ఒక బాపనాయన్ని అడిగారట, అయ్యగారు పెళ్లి బాగా చేశారంటే, ఏమోనండి నేను చేసింది నాకేం తెలియడం లేదు, ఎవరు మన ఫోటోగ్రాఫర్లు ఎలా చెప్తే నేను అలా చేయాల్సి వచ్చింది అని అన్నట. అంటే మనము వివాహం చాలా పవిత్రమైనటువంటి వివాహాన్ని ఆ స్థితికి తీసుకొచ్చేసేసారండి. ఈ సమాజం కూడా పెద్ద సమస్య ఉంది. ఒకటే చెప్పాను నేను, చిన్నప్పటి నుంచే చంపివేయడం ప్రధానంగా లేకపోవటం వల్ల ఇప్పుడు ఇంతకు ముందు వాళ్ళు అన్నారే విడాకులు చాలా అవుతున్నాయని. మనకు వివేకం లేదు అసలు. స్త్రీ పాత్ర ఏంటి, పురుష పాత్ర ఏంటి, ఆధిపత్యము అని, నేను గొప్ప అని, నాకు కావాలని, నేను సంపాదిస్తున్నాను అన్న విషయాలు ముందుకు వచ్చే వరకల్లా మా అమ్మగారు ఇట్లా ఉన్నారు, మా నాన్నగారు ఇట్లా ఉన్నారు, మా తాతగారు ఇలా ఉన్నారు, చుట్టుపక్కల సమాజం అలా ఉంది, ఈవిడేమో ఇలా మాట్లాడుతుంది అన్న విషయం వచ్చే వరకల్లా గొడవలు వచ్చేసేస్తున్నాయి. అయితే స్త్రీ లేదా ఒక విధంగా చెప్పాలంటే సమస్యలు లేవని కాదు, స్త్రీకు బోలెడని సమస్యలు ఉన్నాయి. కానీ చాలా మటుకు విషయాలను సమస్యలుగా చూస్తున్నారండి. నిజానికి అది సమస్య కాదు, విషయం. మనము ప్రతిదాన్ని సమస్యగా చూసుకుంటే ప్రతి ఒక్కటి చాలా ఇబ్బందిగానే ఉంటుంది. మనం కొంచెం ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడు అది లేదా ఇది సమస్య కాదు, ఇది విషయము అని ఎప్పుడైతే అవగాహన వస్తుందో కొంత సమస్య తగ్గిపోతుంది. నాకు ఒక విషయం చెప్తాను. ఒక అతను అన్నాడు అనమాట, నేను పెళ్లి చేసుకునేటప్పుడు ఒక సింహంలో ఉండేవాడిని, ఎవరైనా నా మీద వచ్చేస్తే వాడిని చంపి పారేసేవాడిని, ఇప్పుడు లేదా నేను గోవును అయిపోయాను అన్నాడు అనమాట. ఎలా అంటే నా భార్య కారణము అన్నాడు అనమాట. అంతటి శక్తి లేదా అండి స్త్రీకి ఉంది, కానీ తన శక్తి గురించి తనకు తెలియదు. అంత శక్తి ఉందని, తను మార్పు చేయగలదని తనకు తెలియదు. ఎక్కువగా అయిపోయిందంటే ఒకటి ఉద్యోగం చేయటం వల్ల వాళ్ళకి సరైనటువంటి సమయం కూడా దొరకటం లేదు. ఇది ఒక సమస్య. చేయడం వల్ల కూడా వాళ్ళకి సమయం దొరకడం లేదు, వాళ్ళకి నేర్పించేవాళ్ళు లేరు. నేను ఇంకొక ప్రధానమైన విషయం గమనించాను అనమాట. ఏంటండి మీ పిల్లలు మాంసం తింటున్నారు, ఆడపిల్లలు అయి ఉండి కూడా తాగుతున్నారు అంటే పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు విషయం చెప్తున్నాను. ఈరోజు సమాజం అంతా అట్లానే ఉంది కదా, డ్రెస్సులు కూడా అలాగే వేసుకుంటున్నారు కదా, మనం చెప్తే వింటారా? చూడండి ఎంత చక్కగా సమర్థించుకుంటున్నారు. అందరు అట్లనే ఉన్నారండి, మాంసం తింటున్నారు, తాగుతున్నారు. మరి కేవలం ఆడవాళ్ళు అంటున్నారు మగవాళ్ళు తాగినప్పుడు తప్పులేదు కదా అని, మేము దేం తాగితే తప్పు వస్తుందా అని అంటున్నారు. అరే ఏదండి మీకు ఈ విషయం తెలుసా అంటే తెలుసు, కానీ మనం ఏం ఎలా నియంత్రించగలము? వాళ్ళు ఈరోజు సంపాదన పరలేరు, సొంత వ్యక్తిత్వం ఉంటుంది, మాకు తెలుసులే అంటున్నారు. కానీ
పెద్దవాళ్ళు కూడా సమర్థిస్తున్నారు గురించి. ఇది చాలా 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 దురదృష్టకరమైనటువంటి విషయం. కాకుండా నేను విన్న విషయం చెప్తాను. హైదరాబాదులో ప్రతి నెల 1500 మంది విడాకుల కోసం దరఖాస్తు పెట్టుకుంటున్నారట మన హైదరాబాద్ కోర్టులో. ఎందుకయ్యా అంటారంటే ప్రధాన అంశము, వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నా, ఇష్టపడి పెళ్లి చేసుకున్నా, ప్రధాన అంశం ఏంటంటే నాకు కుదరడం లేదు మీతో. అంటే మీరు నాకు ఇవ్వవలసినటువంటి గౌరవము సరైనది ఇవ్వటం లేదు, నన్ను ఒక వ్యక్తిగా మీరు చూడడం లేదు, నా మాట మీరు వినటం లేదు అన్నట్టుగా అయిందనమాట. ఈ రోజు ఎలా తయారైపోయారంటే ముఖ్యంగా ప్రధానంగా లేడీసు, వాళ్ళకున్నది మనకు లేదు, ఇవన్నీ మనకు కావాలి అని పెద్ద గొడవలు తయారు చేసుకుంటారు. మేము ఒక 20 ఏళ్లకు కానీ 25 ఏళ్లకు కానీ ఇల్లు కట్టుకున్నాము, వాళ్ళు ఈ రోజు పెళ్లి కాగానే ఏడాది లోపల మాకు ఇల్లు కావాలి, టీవీ కావాలి, ఇంట్లో ఫ్రిడ్జ్ కావాలి, కార్ కావాలి అన్న స్థితిలో ఉన్నారు. ఇంకెందుకు గురించి ఒక చిన్న మాట, డ్రెస్ గురించి అందరూ చెప్పుకుంటూ వచ్చారు. నాకున్నటువంటి సంపాదన నా అవసరం కోసం తీరాలి, లేదా సేవాభావం కోసం కావాలి, కానీ 10 మందికి చూయించుకోవడం కోసం అనేది ఎప్పుడైతేనంటే మనకు మొదలవుతుందో న్యాచురల్ గా మధ్యలో లేదా ఆమె కంటే నేనేం గొప్పనా, నీకంటే నేను గొప్ప అన్నట్టుగా ఒకరికొకరు గొప్పలు చూయించుకోవడం మొదలు పెడతారు. దీనివల్ల ఈర్ష్య, స్పర్ధ, రకరకాల సమస్యలు లేదా వాళ్ళకు వాళ్ళే తయారు చేసుకున్నారు. రవి గారు, స్త్రీల పురుష వ్యవహారం గురించి చెప్పండి. ఇక్కడ సమస్యలు పురుషులు కూడా లేదండి గురుజీ, పురుషులు కూడా అంటే అనాదిగా చాలా కాలంగా నుంచి లేదా తీసుకుంటే ముఖ్యంగా ఎప్పటి నుంచి అంటే మన ముస్లింలు ఎప్పుడైతే అంటే డామినేట్ చేయడం అంటూ మొదలు పెట్టారో స్త్రీల పరిస్థితి చాలా ఘోరంగా అయిపోయింది. ఆవిడ అన్ని విషయాల్లో వెనకబడిపోయింది అనమాట. వాళ్ళకి కనపడితే ఎత్తుకొని పారిపోయి వాళ్ళని పెళ్లి చేసుకునే వాళ్ళు ఉంచుకునేవాళ్ళు. సో స్త్రీకి భద్రత కరువైపోయి ఆనాటి సామాజిక పరిస్థితులు మారాయి గురించి. సో స్త్రీని ఒక ఏమైపోయిందంటే ఒకనాడు నువ్వు ఇంటి వరకే పరిమితం కావాలి, స్కూల్కు వెళ్ళాలంటే కష్టం. ఆనాడు లేదు ఇంకొకటి ఏముండే, స్త్రీ లేదా పెళ్లి స్త్రీలకి మంగళసూత్రం కనుక ఉంటే వాళ్ళు ఎత్తుకునే వాళ్ళకి, కొంచెంమంది ఎత్తుకునే వాళ్ళని ఏమనేవాళ్ళు కాదనమాట. అందుకనే అష్టభవేష్ కన్య అంటూ 8 ఏళ్లకే పెళ్లి చేయడం మొదలు పెట్టారు. సో ఆ విధంగా ఏమైపోయిందంటే తనకు విద్య కరువు అయిపోయింది. తర్వాత చెప్పేవాళ్ళు ఎవరెవరైతే అంటే మన సమాజానికి ఉన్నతమైనటువంటి వాళ్ళు అని చెప్తున్నారు, ఎవరు మన ఋషులు, మునులు, మన కొంతమంది బ్రాహ్మణులు, సన్యాసులు, స్వామీజీసు, వీరందరూ ఉన్నారు. వీళ్ళని గురించి చాలా చెడుగా దుష్ప్రచారం చేసి మన మీద వాళ్ళని వాళ్ళను దూరంగా ఉంచేసేస్తున్నారు. చేయడం వల్ల మనకు కావలసినటువంటి జ్ఞానం మనకు అందడం లేదు. ముఖ్యంగా వీటన్నిటి విషయాల్లో స్త్రీలు ఉండేవాళ్ళు. ఈ స్త్రీలు ఈ జ్ఞానాన్ని బాగా సంపాదించుకునేవాళ్ళు. ఇది లేకుండా పోయింది. అయితే క్రమంగా మారిన కొద్దీ ఆ యొక్క తత్వము, ఆ యొక్క అలవాటు ఇంకా పోలేదు. పురుషులు లేదా స్టిల్ స్త్రీ పైన ఆధిపత్యాన్ని చెలాయించాలని, స్త్రీ అంటే ఒక వస్తువు అన్న భావన చాలా మందిలో ఈ రోజు కూడా ఉంది గురించి. అందువల్ల లేదా స్త్రీ చాలా బాధపడుతూనే ఉంది. బాగా చెప్పారు. శుభం. ఇంకెవరైనా? తేజస్విని ఉందా? హ్యాండ్ రైజ్ చేశారు. ఓం నమస్తే గురుజీ. చెప్పండి. ఒక చిన్నప్పటి నుండి తీసుకుంటే ముఖ్యంగా ఈ అరాచకాలు ఇవన్నీ కూడా లేదా ఆడపిల్లల పైన ఈ హెరాస్మెంట్ అది ఒక టీనేజ్ నుండి మొదలవుతుంది. అయితే టీనేజర్స్ సమస్యని తీసుకుంటే ఒక ఆడపిల్ల ఏదైనా సమస్య వచ్చినా మానసికంగా కానీ లేదా శారీరకంగా కానీ తన కుటుంబ సభ్యులతో, అంటే అమ్మమ్మ, అక్క, పిన్ని ఎవరైనా వారితో పంచుకుందాము అంటే ముఖ్యంగా సమయం ఇవ్వరు. ఇంకొకటి ఒక్కొక్కసారి వీళ్ళతో ఏం చెప్తాము, వీళ్ళు అదే కదా చెప్తారు అంటే వాళ్ళున్నది 19s ఆ టైంలో. అప్పుడు సొసైటీ మొత్తం ట్రెడిషనల్ గా ఉండేది, అందరూ ఒకలాగా. ఇంకా భోజనం కూడా పుష్టిగా భోజనం చేసేవారు. వాళ్ళకి మాకు కంపేర్ చేస్తారు. మేము మీలాగానా, మేమంటే ఎంత ఎనర్జెటిక్ గా ఉంటాము, ఇట్లనే వాలిపోతావు.
ఇంత పని చేస్తావు లేదో కూర్చుంటావు. అట్లా భోజనం పెట్టేది ఎవరు మాకు? వాళ్ళంటే అప్పుడు పుష్టిగా తినేవారు, పని చేసేవారు. ఇప్పుడు ఆ పని లేదు, ఆ భోజనం కూడా లేదు. కాబట్టి మాకంత శక్తి కూడా ఉండదు. పైగా ఉత్తగా ఏడుస్తావు. అంటే అంత ఎమోషనల్‌గా మమ్మల్ని మార్చిందెవరు? ఆ ధైర్యం ఇంకా సామాజికంగా సమస్యలు ఏమేం జరుగుతాయన్న డిస్కషన్ చెయ్యరు. కాబట్టి ఆ వాతావరణం చేసిందే ఇంట్లో వీళ్ళే చేస్తారు. అసలు ఆ పొట్టి బట్టలు, ఆ బట్టలు ఎందుకేసుకుంటున్నారు వీళ్ళు? అప్పట్లో వాళ్ళ చీరలు అవన్నీ ఎంత సింపుల్‌గా, లైట్ వెయిటెడ్‌గా, ప్యూర్ కాటన్‌తో ఆరోగ్యానికి మంచిది, చలువ అలాగా అందరూ ధరించేవారు. ఇప్పుడు చీర అంటేనే ఫుల్ డిజైన్. ఎవరు సింపుల్ చీర కట్టుకోరు. ఆ పాలిథీన్ అవన్నీ ఎవరేసుకుంటారు చిరాకుగా? అంటే వెనక వాళ్ళు పాటించారంటే దానికి రీజన్ కూడా చెప్పరు కదా! మొత్తం ఫుల్ ట్రెడిషనల్‌గా ఉంటే ట్రెడిషనల్ మంచిది, కానీ దాన్ని సైంటిఫిక్‌గా మాకు అందజేసేలాగా షేర్ చెయ్యరు. అంటే ఊరికే కంపారిజన్. ఇప్పుడు నెలసరి సమయంలో కూడా మేమంటే పని చేసేవాళ్ళం, చూడు మీ జనరేషన్ ఇలా తయారైందంటే ఎవరు తయారు చేశారు ఆ జనరేషన్‌ని? మాకు భోజనం పెట్టిందెవరు? ఈ ఎడ్యుకేషన్ ఇచ్చిందెవరు? అంటే చిన్నప్పటి నుండే అలా. ఆ జనరేషన్‌కి, ఈ జనరేషన్ కంపేర్ చేయకూడదు గురూజీ. అదొక సమస్య. ఇందువల్ల వీళ్ళు ఇలాగే చెప్తారులే, వీళ్ళ వల్ల ఏం కాదనేసి పేరెంట్స్‌తో డిస్కషన్ చేయడం మానేశారు అమ్మాయిలు. వాళ్ళ ఫ్రెండ్స్‌తో లేదా ఇంటర్నెట్‌ని చూడడం, గూగుల్‌ని చూడడం. అది ప్రామాణికం కానే కాదు. అలా తనలో వచ్చే వికారాలు వాటి చెప్పుకుందామన్నా సరే ఒక ఓపెన్ లేదనమాట. ఇంట్లో ఒక వాతావరణం లేదు. అది ఇంకా ఫ్రెండ్స్‌ని డిసైడ్ చేసుకోవడం కూడా తెలివి కూడా లేదు. ఎలాంటి ఫ్రెండ్స్ ఉండాలి? లేదా అబ్బాయిల్ని మాక్సిమం అమ్మాయిలు నమ్మిపోతారు. స్టార్టింగ్ ఓపెన్ ఇచ్చేసేదే అమ్మాయిలు. అట్లా వాళ్ళకి జ్ఞానం లేదు. ఎటువంటి అబ్బాయిలను ఎలా నమ్మాలి? ఎటువంటి వాళ్ళని నమ్మాలి, నమ్మకూడదు? లేదా వాళ్ళని ఎంతవరకు పరిమితం చేయాలి మన జీవితంలో? దాని ఎడ్యుకేషన్ లేదు. ఇంట్లో డిస్కషన్ లేదు. అమ్మలకి టైం లేదు పిల్లలతో గడపడానికి. ఇంకొక సమస్య గురించి ఎకనామికల్‌గా ఒక సర్వే చేశారంట. చూసాము. మాక్సిమం ఆడవాళ్ళు పని చేయడం ఇష్టపడరంట. అంటే వర్కింగ్ సాలరీ కొరకు. అది మజ్బూరి. ఇంట్లో లేకనే వెళ్లి చేయాల్సి వస్తుందంట. ఇట్లా వర్కింగ్ విమెన్ పైన హెరాస్మెంట్ ఎక్కువ జరుగుతుంది. కాబట్టి వర్కింగ్ విమెన్ ఎందుకు తయారవుతున్నారంటే ఇంట్లో ఆ మగవాళ్ళు కూడా సరైన ధనం సంపాదించకపోవడం వల్లే, ఇంకా ఈ తాగుబోతుల వల్ల వీటి వల్ల కూడా ఇంట్లో మగవాళ్ళు సరిగ్గా లేకపోవడం వల్ల సరైన ధనం అంటే ఎంత కావాలో అంత సంపాదించకపోవడం వల్ల డబ్బులు తక్కువై ఒక తప్పక వెళ్ళి ఆడవాళ్ళు వెళ్ళి పనిచేస్తున్నారు. అంటే ఎక్కువ ఆడవాళ్ళకి పనిచేయడం కూడా ఇష్టం లేదు. ఏదో అవసరం తప్పదు కాబట్టి వాళ్ళకి ఎటువంటి పరిస్థితి అయినా వెళ్ళి పనిచేయాల్సి వస్తున్నది. ఇంతవరకే గురూజీ. నమస్తే. బాగా చెప్పామమ్మా. పెద్ద సమస్య దానికి ఆడపిల్లలను అర్థం చేసుకోకపోవడం, మగపిల్లలను కూడా అర్థం చేసుకోవడం జరుగుతుంది. తల్లిదండ్రులు సమయం ఇవ్వకపోవడం, పట్టించుకోకపోవడం, ఇవన్నీ కూడా కారణాలు ఉన్నాయి. కారణాల గురించి తర్వాత మనం చూద్దాం. కానీ ఇది పెద్ద సమస్య ఉంది. జనరేషన్ గ్యాప్ కూడా ఉంది. ఈ పోల్చడం కూడా చాలా పొరపాటు. అందులో ఆడపిల్లలను మగపిల్లలతో పోల్చడం, మగపిల్లలకు చెప్పే వ్యవహారం కానీ పనులు కానీ ఆడపిల్లకి ఎక్కువ పని చెప్తుంటారు. ఆడపిల్ల బాధ్యత కూడా ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. శుభం. ఇంకా ఎవరైనా? వీటికన్నిటి పరిష్కారాలు ఉన్నాయి నిజానికి. ఇప్పుడు సమస్య చెప్పండి స్వామీజీ. అసలు ఈ పెళ్లిలు కూడా ఆలస్యం చేయటము ఒక కారణం అయిపోతుంది. 40 ఏళ్ళు అయినా కానీ మగవాళ్ళు చేసుకోవట్లేరు, 30 ఏళ్ళు అయినా ఆడవాళ్ళు చేసుకోవట్లేరు. ఇప్పుడు ఏ సమయం జరిగేది ఆ సమయం జరగకుండా కూడా ఇవన్నీ ఇబ్బందులు వస్తున్నాయని నా అభిప్రాయం స్వామి. అది కూడా ఒక సమస్య. ఇంకా ఎవరైనా? అదే ఇంకోటి అంటే ఇవన్నీ అదొకటి. చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రి అని ఆడవాళ్ళు అంటే స్త్రీ అంటే అది బోధించడంలో కూడా వాళ్ళకు ఎలాంటి మంచి శిక్షణ జరుగుతలేదని వాళ్ళ డ్రెస్సింగ్లు కూడా ఇప్పుడు చెప్పినారు చాలా మంది సభ్యులు. అది కూడా బట్టలది కూడా ఒకటి. ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళ దిక్కు ఎవరు చూడరు.
వాళ్ళు మొత్తం కవర్ చేసుకుంటారు, అసలు వాళ్ళది ఎవరు చూడరు. ఇప్పుడు మన వాళ్ళే విచ్చలవిడిగా ఇట్లా వేసుకొని పోతుర్రు. అది ఎవరికైనా కానీ ఆకర్షణగా ఉంటే అవన్నీ వేరే వేరే ఇవన్నీ జరుగుతున్నాయి కదమ్మా అవాంతరాలు. మన తల్లులను పిల్లలను రక్షించుకోలేకపోతున్నారు పురుషులు. అదే ఇప్పుడు వాళ్ళు ఎంతైనా బయటకు వస్తే బుర్కలు ఏంది వస్తలేరు ముస్లిమ్స్ 99%, ఎవరో ఒకరు కానీ చాలా మటుకు అట్లే ఉన్నది స్వామి. వాళ్ళకు ఏ ఇబ్బందులు లేవు, మన వాళ్ళకి ఇప్పుడు ఇటువంటి ఇబ్బందులు అవుతున్నాయి అని అట్లా దాని నుంచి కూడా ఒక కారణం అనిపిస్తుంది నాకు. ఉంది, అది కూడా కారణం ఉంది. గురూజీ ఇంకొక పాయింట్ గురూజీ, ఇప్పుడు బట్టలు నిజంగా తప్పే, రక్షించుకోవాలి మన అవయవాల్ని, ఒక తప్పే. కానీ ఇప్పుడు సరే అది టీనేజర్స్ లేదా ఒక వయసు ఉంది, కానీ చిన్న పిల్లలు, ఇప్పుడే పుట్టిన పిల్లల మీద కూడా ఎందుకు అత్యాచారం గురూజీ? ఆడవాళ్ళు వాళ్ళేం బట్టలు, వాళ్ళని కూడా మొత్తం మూసేయాలనా? ఇంకా ముసలి వాళ్ళు, చాలా ఏజ్ అయిపోయింది వాళ్ళ మీద కూడా. సరే ఈసారి ఇంకా పశువులు, మొన్ననే చూసిన గేదె మీద అంట, అయితే గేదెకు కూడా బట్టలు వేస్తామా? ఆ కుళ్ళు ఎక్కడ, ఆ పురుగు ఎక్కడ ఉన్నది? ఆడవాళ్ళకు కూడా ఉంది లోపల పురుగు, అది వేరే, కానీ మగవాళ్ళకి లోపల ఆ పురుగు పోవాలి ఎందుకు? మరి పశువులకి కూడా బట్టలు వేసుకోడు, నడిపిస్తామా? ఎన్నాళ్ళని కవర్ చేసుకుంటాం? రాత్రి వెళ్ళినా సరే ఒక రక్షణ ఉండాలి, ఆ పురుగు పోవాల లోపల ఫస్ట్, అది సమస్య, పురుగు. విశ్వనాథం గారు వినండి. ఇంటున్నా అయ్యా, ఇంటున్నా. అంటే నిజమే అమ్మా, కరెక్టే, రక్షించుకోవాలి శరీరంకి, బట్టలు నిజంగా వేసుకోవాలి మంచిగా, కానీ ముఖ్యంగా పురుగు పోవాలి. అలాగని అనడం లేదు. సంస్కారాలు సరిగ్గా లేకపోవడం. ఇంకో అభిప్రాయం అమ్మా, నా అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు సినిమాలు కానీ సీరియల్స్ కానీ అశ్లీలంగా చూపేయడము, మరి ఇప్పుడు వారికి అనే ఉద్దేశాలు రావటము, ఇవన్నీ అవుతున్నాయి. ఇప్పుడు ఇంట్లో కూడా యూట్యూబ్లో కానీ అందులో కానీ సెక్స్ సంబంధించిన చాలా స్టోరీలు పెట్టడము, చాలా సీన్స్ పెట్టడము, ఇవన్నీ దాంతో కూడా మనుషులు పాడైపోతున్నారు మగవాళ్ళు అని నా అభిప్రాయం. మగవాళ్ళు ఆడపిల్లలు అందరూ అంటే మగవాళ్ళు లోపటే అట్లా ఉద్రేకం వచ్చి అట్లా చేస్తున్నారు మగవాళ్ళు, స్త్రీలను లొంగపరుచుకుంటారు అని నా ఉద్దేశం. అది కూడా ఒక కారణమే. కారణం తర్వాత చూద్దాం, కానీ ముందు ఇది రకరకాల కోణాల్లో రకరకాల యాంగిల్లో సమస్యలు ఉన్నాయి. అయ్యా స్త్రీల పట్ల మనం తిప్పి స్త్రీల పట్ల ఏం జరుగుతుంది అది చెప్పండి. స్త్రీల పట్ల, పురుష పట్ల తర్వాత స్త్రీల పట్ల ఏం జరుగుతుంది, స్త్రీలు ఎలా బలి అవుతున్నారు? అదే ఇక పురుషుల లోపల ఈ సరైన అవగాహన స్త్రీ మీద చెడు అభిప్రాయం వచ్చి అట్లా చేస్తున్నారు స్వామి. వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి ఆడికలు తెగిస్తున్నారు. అభిప్రాయం లేదు అంటే మరి ముస్లింలల్లా ఏమన్నా ఉందా వాళ్ళకి అవగాహన? పురుషులకు అవగాహన, స్త్రీల గురించి అవగాహన ముస్లింలలో ఉన్నదా? ఎవరికి లేదు కదా అవగాహన అనేది. అవగాహన లేదు, కానీ ఇప్పుడు ఎన్నో ఒకదానికి కూడా సంబంధం, డ్రెస్సుల కారణము, అవగాహన కారణము. ఇప్పుడు వాళ్ళు కూడా మన స్త్రీల వెంబడబడుతున్నారు కదమ్మా. ఇప్పుడు అది మన స్త్రీల వెంబడి పడుతున్నారు అంటే ఇప్పుడు ఒకటండి, మనము లోకంలో చూస్తున్నాము, ఎక్కడైనా ధర్నాలు కానీ మాకు ఇవి కావాలి అవి కావాలి అని కానీ ఎవరైనా ముస్లిం ఆడవాళ్ళు బయటకు వచ్చి ఏమైనా చేశారా? అలాంటి ఏమైనా ధర్నాలు చేస్తుడు, లేకపోతే చేస్తారు కదా ఇంకా నిరాహార దీక్ష అని, అట్లాంటి ఏమైనా చేశారు ఇప్పటి వరకు? మన హిందువులాగానే ఉన్నాయి అదండి. వాళ్ళకు మనుషులాగానే భావించరు కదమ్మా. వాళ్ళని ఒక ఇంట్లో ఏమంటారు, ఒక పని మనిషిలాగానే ఇంట్లో బయటకు వెళ్ళకుండా అట్లా వెళ్ళినా కానీ బయటకు వెళ్తే కూడా ఈ రోజులలో అట్లా చూసినట్లు కూడా అనిపించట్లేదు. చాలా మంది ముస్లింలను కూడా వచ్చిన అట్లా పని మనుషులు కూడా చూసినట్లు అనిపిస్తున్నాం. ఒకటే ఒక కారణం ఏంటి అంటే అక్కడ మన దాంట్లో దేవుళ్ళు ఎక్కువైపోయినరు. ఆ దేవుళ్ళ యొక్క బట్టలు, ఇందాక బట్టలు అంటే అమ్మాయి కూడా కొంచెం మాట్లాడింది, కానీ ఆ బట్టల వ్యవహారం ముఖ్యమైనది అక్కడ వస్త్రాలే. సమస్యలకు కారణాలన్నింటికి వస్త్రాలు. నిజంగా చెప్పాలంటే మన దేవతలు అని చెప్పి తయారు చేస్తారు విగ్రహాలకు, ఆ విగ్రహాలకు కూడా ఏ విధంగా చేస్తారండి బట్టలు? ఎట్లా పూర్తి ఉంచారు? దేవతలు అంటే ఎలా ఉండాలి? లక్ష్మీ దేవత లేకపోతే ఇంకే దేవత అంటే దుర్గమైన, అట్లా వాళ్ళైతే నిండు ఉంటాయి. మిగతా కొన్ని చూడండి ఎలా ఉంటాయో. ముఖ్య కారణం సమస్య బట్టలే, వేషధారణనే.
అమ్మాయిలు ఇప్పుడు అందరూ అలవాటు పడిపోయారు మగవాళ్ళతో సమానం అంటే, మగవాళ్ళతో సమానం అనుకున్నప్పుడు మగవాళ్ళు నిండుగేసుకుంటున్నారు బట్టలు. మరి అలా ఎందుకు అమ్మా వేసుకోరు? బట్టల మగవాళ్ళు గురించి ఏమైనా చెప్తుంటే సగం సగం స్త్రీలు వేసుకొని తిరుగుతున్నారా? బట్టలు ఏదైనా విషయం చెప్తుంటే స్త్రీలు కూడా ఎత్రా చేస్తారు. వాళ్ళు కూడా ఎందుకు అవును, వేసుకోవద్దు అనే నేను అభిప్రాయం చెప్తారు అమ్మాయిని కదా. కదా మాట్లాడుతున్నాను. అదే అదేనమ్మా. పాప అడిగింది కదా, చిన్న పిల్లల్ని చేశారు అంటే చిన్న ఆ పిల్లల్ని అమ్మా. చేయడం పెద్ద పిల్లలని చేయడం కాదు. ఇప్పుడు ఒక అమ్మాయి వెళ్తా ఉంటే చూసిండ్రు అక్కడ బయట, చూసిన తర్వాత మన తలకాయల పురుగు తిరుగుతుంది. పురుగుని నింపింది ఎవరు? మనమే, ఆడవాళ్ళం. ఆ పురుగు తిరుగుతుంది. ఆ పురుగును పూర్తి చేసుకోవాలంటే వాడు ఇంకా తాగడానికి మనసు పట్టక తాగడమో చేయడమో ఇది చేస్తాడు. ఈ రోజులలో గంజాయి మత్తు పదార్థాలు వస్తున్నాయి. అవి తీసుకున్నప్పుడు ఏ ఆలోచన ఉంటే ఆలోచన, అప్పుడు కోరిక ఎక్కువైనప్పుడు ఎక్కడ ఎవరు కనబడితే అక్కడ పోయి వాడు పూర్తి చేసుకుంటున్నాడు. అక్కడ అవునమ్మా. పెద్ద చిన్న అన్నట్టు కావాల్సిన అక్కడ వానికి పూర్తి కావాలి. అక్కడ పెద్ద ఆవిడ ఉన్నదా, చిన్న ఆవిడ ఉందా, తల్లి ఉందా, అక్క ఉందా, చెల్లె ఉందా, ఏది లేదు అక్కడ. అదే మనకు అసలు కావాలంటే మగవాళ్ళని కంట్రోల్ చేసే శక్తి, ఇందాక ఒక మాట్లాడేది కదా, కంట్రోల్ చేసే శక్తి ఆడవాళ్ళ దగ్గర ఉంది. ముందు ఆడవాళ్ళ శక్తి నింపుకోవాలి, మంచి ఆచరణ తెచ్చుకోవాలి. నాకు అర్థమైందంటే అదేనండి. నేను ఎక్కడన్నా వెళ్తే ముస్లింల పిల్లలు, చిన్న చిన్న పిల్లలు కూడా బుర్కాలు వేస్తారు, వాళ్ళకి నిండా ఉంటది. ఆ మా విషయం డ్రైవర్ అబ్బాయి మాట్లాడితే ముస్లిం మినిస్టర్ అబ్బాయి, అమ్మా మా ఒకసారి డ్రైవర్ అబ్బాయి మినిస్టరు ముస్లిం అబ్బాయి. అతను ఏమన్నారంటే, మా ఇళ్ళల్లో మాతాజీ, మా ఇళ్ళల్లో ఆడపిల్లలకు టీ షర్ట్లు అట్లాంటి జీన్స్ ప్యాంట్లు అట్లా వేయనియరు, అట్లా వేయం మేము, బుర్కనే కాదు ఆ విధంగా కూడా వాడనియం మేము అన్నాడు అతను. ఎక్కడ అవునమ్మా. వెళ్తున్నాం మనము? పురుషులతో సమానము మా దగ్గర ఉన్నది అనుకుంటే, మన దగ్గర ఉంది, గొప్ప శక్తి ఉంది. ఆ శక్తిని మంచిగా ఉపయోగించుకుంటే మంచుకుంటాము, దేశాన్ని కూడా ఉద్ధరించగలుగుతాము. ఒక మాట ఒకసారి చెప్పింది పాప, ఒక మాట చెప్పింది సరైంది. ఏంటి అంటే, ఆడవాళ్ళు ఉద్యోగం చేసుకుని అవి చెయ్యొద్దు. దానికి కారణం పురుషులు ఆ తగిన విధంగా వాళ్ళు పరిశ్రమ చేసి ఆర్థికంగా వ్యవస్థను సరిదిద్దాలి. పురుషులు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకూడదు. ఎక్కడుంది చెప్పండి? మనం ఇంత చదువుతున్నాం శాస్త్రాల వేదాల్లో కానీ, ఏ శాస్త్రాలు, మన ధర్మ గ్రంథాల్లో ఆడవాళ్ళు వెళ్ళి ఉద్యోగం చేయాలని ఉందా ఎక్కడన్నా? ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే యుద్ధం చేయాల్సింది కానీ, విద్య కానీ, దయానంద సరస్వతి ఏ విధంగా చెప్పాడు? ముందుగా భవిష్యత్తుకు ఆలోచించి చెప్పాడు కదా, ఆడవాళ్ళు ఎలా ఉండాలి. మగవాళ్ళ లోపల మగవాళ్ళ పిల్లలు చదువుకునే దగ్గర అక్కడ 5 సంవత్సరాల అమ్మాయి వెళ్ళకూడదు, ఆడవాళ్ళ దగ్గరికి 5 సంవత్సరాల బాబు రాకూడదు అనేది అది ఉన్నది నియమం. ఆ నియమాన్ని పాటిస్తే అంత సక్రమం అవుతుంది. ఏంటి, సరైన విద్య నేర్పిస్తామంటే రావడం లేదు, మార్గం తెలుపుతామంటే అక్కడికి రారు, తల్లిదండ్రులు పంపరు, పిల్లలు రారు, సంస్కారాలు ఎవరు వేస్తున్నారు? ఎవరు పాటు చేస్తున్నారు? మళ్ళీ ఏడుస్తారు. ఏంటి మళ్ళీ ప్రతి దానికి గవర్నమెంట్ చేయాలి. ఎందాక చేస్తుంది గవర్నమెంట్? ఏం చేస్తుంది? అమ్మ నమస్తే అమ్మ, నాకు తెలిసిన ఒక నమస్తే పాయింట్ మాట్లాడచ్చా? చెప్పండి. ఒకటేంటంటే, ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. అది ఫస్ట్ ఎదుటి వాళ్ళని మనం ఏలెత్తి చూపాడు. మగవాళ్ళకి ఆ లక్షణం ఉంటది, ప్రకృతి సహజం, ఆడవాళ్ళకు కొన్ని ఉంటాయి, మనం ఏం చెప్పలేం. ఫస్ట్ మన ఇంటి నుంచి కన్న తల్లిదండ్రులు మన పాపను ఎట్లా పెంచాలి, బయటకు ఏ విధంగా పంపాలి అని వేషధారణలో గాని, సభ్యతా సంస్కారాలలో గాని ఉండాలి. ఇవాళ రేపు అందరికీ ఆర్థిక స్వాతంత్రం వచ్చిందని, నేను పడ్డ కష్టం నా పిల్ల పడొద్దు అని, ఇక మంచి నా ఇష్టం వచ్చినట్టు వేషం నేర్పించరు, పని చెయ్యొద్దంటారు. అదే అమ్మా, అదే కన్నా ఫస్ట్ ఇంటి నుంచి రావాలి మార్పు అన్నది, అది నా విన్నపం. ఫస్ట్ తల్లిదండ్రులు ఇద్దరు మారాలి. అదే అమ్మా నేను చెప్పేది అంతే. ఇప్పుడు ఎవరైనా నేను ఆడపిల్లనే కానీ నాకు అట్లాంటివి ఉండయి. కానీ బయట ప్రపంచం చూస్తా ఉంటే నాకు అర్థమైంది ఏంటి అంటే, వాళ్ళు తయారు కావడం ఏంటి, నేను మందికి చూపెట్టుకోవాలి, నన్ను చూస్తుండ్రా లేదా, నలుగురిని చూపెట్టుకోవడానికి గుళ్ళల్లోకి వెళ్తారు, అదే పని, ఎక్కడ వెళ్ళినా అదే పని. ఏంటి అది? భగవంతుడు ఎందుకు ఇచ్చిండు శరీరాన్ని? ఒక్కసారి ఆలోచించిన. ఆడజన్మ బంగారం ఉంటేనేమో ఇంట్లో దాచిపెట్టుకుంటాము, ఆడపిల్లలేమో బయటకు పంపిస్తున్నాము విచ్చలవిడిగా. బంగారం కంటే విలువైంది కాదు ఆడపిల్లల శరీరము. మీరు చూడండి, గమనించిన మగ పిల్లలు ఎక్కడైనా విచ్చలవిడిగా బట్టలు వేసుకొని తిరుగుతారా? కనబడిందా ఇప్పటి వరకు? అట్లా దొంగలైతే చెడ్డీ గ్యాంగ్ అనేది ఒకటి దొంగల పేరు విన్నాం, కానీ ఇప్పటి వరకు ఇలా అమ్మా ఇంకొకటి తల్లిదండ్రుల వ్యవహారం ఒకటి, సినిమాలు కూడా పక్కదోవన పట్టిస్తున్నాయి.
సినిమాలు సంప్రదాయంగా నడుస్తున్నాయంటే పట్టిస్తాయండి. రెండు వాళ్ళు తీసేది ఎందుకంటే మనం ఒక్కటి మీరు ఇందాక చెప్పారు, సమస్య మన దగ్గర ఉంది, ఎదుటి వాళ్ళని అనడం కాదు. అక్కడ సినిమాలు వాళ్ళు తీస్తే మంచి భక్తి కానీ నిండు వేసుకొని ఉన్నాయంటే ఆ సినిమాల గిరాకీ తక్కువ ఉంటుంది. విచ్చలవిడిగా ఉన్నాయి తీసినంటే కరెక్టే అమ్మా, కరెక్ట్. ఫోన్లలో టీవీ అలా అయితే చూడొచ్చు. మంచి విషయాలు పెట్టినాం అనుకోండి, అవన్నీ చూస్తారా? ఎవరైనా వింటారా? ఫస్ట్ పనికిరాని పెడితే లక్షల కోట్ల ఒక నిమిషం పట్ట ఫస్ట్ కారణం ఏంటంటే తల్లిదండ్రులే అమ్మా. ఓం నమస్తే జీ. సంస్కారాలు వేయాలి, ముందు మన విద్యను తెచ్చుకోవాలి. అక్కడ మార్పు రావాలంటే విద్య లేని సమస్య. అమ్మగారు ఒకటి ఏంటంటే ఈ బట్టల విషయంలో ఒకసారి మంత్రి కామెంట్ చేస్తే ఈ మహిళా సంఘాలు వాళ్ళు పెద్ద ఎత్తున ఉద్యమం లేపి అతన్ని క్షమాపణ చెప్పేదాకా, అతనికి ఉద్యోగం రాజీనామా పెట్టేదాకా ఇనమని చెప్పి అనేది చాలా గొడవలు చేశారు ఇంతకుముందు. అది కూడా అందరికి తెలుసు దేశంలో. అది తెలుసు, నాకు కూడా తెలుసు అండి, అందుకే మాట్లాడుతున్నాను నేను. సమస్య ఉన్నదంటే మా దగ్గరనే ఉంది, ఎవరి దగ్గర లేదు. అక్కడ ఇందాక అన్నారు గురించి మాట్లాడాలి అంటే సమస్య ఉన్నదంటే ఏం సమస్య చెప్పమంటారు చెప్పండి? ఆడవాళ్ళకి ఇప్పుడు మేము ఆడవాళ్ళని కూర్చున్నాం ఇక్కడ, ఏమన్నా మంచి మాట చెప్తే వినడానికి రాదు. అక్కడ ఎవరి సమస్య చెప్పండి? నువ్వు మంచి మాట విని నువ్వు ఇంట్లో సర్దిద్దుకో, నీ పిల్లలను సర్దించుకునే అవకాశం స్త్రీకే ఉన్నది. భర్తను సర్దిద్దేది, అత్తమామలు సర్ది అందరి అవకాశం స్త్రీకే ఉంటుంది కదా అక్కడ. అమ్మా ఈ మహిళా మండలిలు మారాలమ్మా. మహిళా మండలి పద్ధతి పురాణ మహిళా మండలి మారితే అన్ని ప్రజలందరూ మారుతుంటారమ్మా, స్త్రీలు. అట్లా ఈ సమస్యలకు అన్నింటికి సమస్య స్త్రీనే. ఓం నమస్తే జీ. నమస్తే అండి. నమస్తే గురూజీ. ఒక మాట అండి, అసలు మొట్టమొదట పిల్లలు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ సరే ఇద్దరు పాడైపోవటానికి కారణం తల్లిదండ్రులు ధైర్యం చేసి వాళ్ళని కంట్రోల్లో పెట్టే స్థితిలో ముందు వాళ్ళు లేరు. వాళ్ళ వేషధారణే సక్రంగా లేదు, పట్టించుకోరు వాళ్ళని. కాబట్టి ఆ తల్లిదండ్రుల దగ్గర నుంచే రావాలి. వాళ్ళకి సరైన క్రమశిక్షణ లేకపోవటం వల్ల పిల్లల్ని ధైర్యం చేసి ఇలా ఉండు, ఇలా తిను, ఇలా చదువుకో, ఇలా చెప్పు అనే పద్ధతే వాళ్ళకి ధైర్యం లేక పిల్లల్ని వదిలేశారు. ధైర్యం ఎందుకు లేదు? వాళ్ళు పాటించట్లేదు, ఆ వ్యవహారం ధైర్యం లేదు. చెప్పరండి, వాళ్ళు సరిగ్గా చేయరు కాబట్టి నీ ఆహారం. అమ్మా తల్లిదండ్రులు పిల్లలు పెద్ద పెరిగాక చెప్పొద్దు, మొక్కై వంగందే మానై వంగదా అన్నట్టు చిన్న పిల్లలు అప్పుడే చెప్పుకోవాలి. పెద్ద పెరిగినాక చెప్తే వేస్ట్. చెప్పే ముందుగా ఒకవేళ ఒక మాట అండి, నన్ను క్షమించాలి, ఒకవేళ ఇంట్లో పెద్దవాళ్ళు అమ్మమ్మో తాతయ్యో నాయనమ్మో మేనత్తలు ఎవరైనా ఉన్నారనుకో, ఇలా ఉండు అలా ఉండు అని చెబుతుంటే నువ్వేంటి అలా చెబుతావు, ఊళ్ళో పిల్లలందరూ అట్టుంటే మా పిల్లలతో శాసిస్తున్నావు ఏంటి, నువ్వు మెలకుండా ఊరకుండు అని జమానా మారిపోయిందంటారు. మరి మారిపోయింది. నువ్వు చూస్తున్నావా? బయటికి పోయి అసలు ఎట్టుందో లోకం, ఎట్లా ఉంది, ఎన్ని సొమ్ములు పెట్టుకుంటారు, ఎన్ని గుడ్లు కట్టుకుంటున్నారు, అసలు ఎన్ని బట్టలు కొనుక్కుంటుంటారు, ఎట్లా ఉంటున్నారు, నువ్వేం ఎలా మాట్లాడుతున్నావు? వాళ్ళకి స్వేచ్ఛ ఫుల్గా తల్లిదండ్రులు ఇచ్చి నాశనం చేసి రేపొద్దున నాశనం అయిపోయిన తర్వాత ఏడ్చేది వీళ్ళే. కాబట్టి తల్లిదండ్రుల దగ్గర నుంచి ప్రవర్తన సరిగా లేదు. వాళ్ళు చేసే పనుల వల్ల పిల్లలు పాడైపోతున్నారు. ముఖ్యంగా నా విషయం, నేను పరిశీలించిన విషయంలో అయితే శాసించేటటువంటి అధికారాన్ని కోల్పోయారు తల్లిదండ్రులు. ముఖ్యంగా వాళ్ళ ప్రవర్తన వల్ల పిల్లలు పాడైపోతున్నారు. అత్తని మావని చూసుకోరు, వాళ్ళని దగ్గర ఉండయ్యరు, వాళ్ళు చూసుకోరు, వాళ్ళు చెప్పిన మాట అసలు పిల్లలు విన్నయ్యరు, వాళ్ళని సాకనివ్వరు. ఎప్పుడు ఇండివిజువల్ ఫ్యామిలీ, ఇండివిజువల్ వాళ్ళు బయటికి అనేది మర్చిపోతారు కదా. అన్ని విషయాలు సంస్కారాలు చెప్పనిట్లా అసలు అత్తమామలు కాదు. ఒకవేళ ఒక ఆమె ఉందనుకో, ఆ అమ్మ నాన్న చెప్పే మాటలు కూడా వింది. అవి ఏం మాట్లాడతావు, పాత్రకేపత్ర మాటలు మాట్లాడవాకు. ఇప్పుడు సమాజం ఎట్టుంది, తాగుతారు, తింటారు, తిరుగుతారు, ఆ ఫ్రెండ్షిప్ చేస్తారు, ఎట్టైనా పోతారు, హోటల్లో పోతారు, తిరుగుతారు. పిల్లలు అర్ధరాత్రి వచ్చినా కూడా పరిశీలించేటటువంటి లేదు. కాబట్టి తల్లిదండ్రులు ముందల అసలు పద్ధతిగా రోజులలో అత్తమామ కాదండి, పెళ్లి చేసుకున్నా కానీ మగవాళ్ళు ఉండేది పాలింట్లోనే కానీ ఇల్లరికం పోయినట్లే ఉంటారు. అందరు అట్లనే ఉన్నారు. ఇంకొకటి సంబంధం చూసేటప్పుడే అంటున్నారండి, పిల్లగా సంచేటప్పుడు అత్త మా ఉండారా, అయ్యో ఆడబిడ్డలు ఉండారా, ఒక్కగానొక్క అరే ఎవరు ఉండకూడదు, వీళ్ళు పేరు చచ్చిపోవాలి అందరని లెక్కలో మాట్లాడుతున్నారు. సంబంధానికి పోవాలన్నా కూడా డస్ట్బిన్ అటమ్మా, డస్ట్బిన్ అంటారు. డస్ట్బిన్ లేకపోతే మళ్ళీ పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళని చూసుకునే వాళ్ళకన్నా ఎవరికి అప్పచెప్తున్నారు?
ఎవరు లేరు. మనుషులను పెట్టుకొని చేస్తే ఆ పిల్లలకు సంస్కారాలు ఏమేస్తారు? ఇక్కడ అత్తమామ ఉంటేనేమో నానమ్మలు తాతయ్యలు వాళ్ళు మంచి సంస్కారాలు వేస్తారు పిల్లలకు. ఈ పని వాళ్ళని పెట్టుకొని డబ్బులు పెట్టుకొని వాళ్ళని పెట్టుకుంటే వాళ్ళకి పెట్టిన వస్తువులు వాళ్ళే తినేస్తారు, ఇంకేమో చేస్తారు, వాళ్ళకి చేయడాలు వాళ్ళు నేర్పుతున్నారు. ఎక్కడ నేర్పిస్తున్నారు సంస్కారాలు? ఎక్కడి నుంచి వస్తాయి? ఇక్కడ తల్లిదండ్రులు నేర్పారు, అక్కడ వాళ్ళు నేర్పే వాళ్ళు లేకపోయేది. ముఖ్యంగా తెలియాల్సింది ఏంటి అంటే, ఒకటి వరకట్నం ఏది ఉందో అది లేకుండా వరకట్నం కారణంగా కూడా డబ్బు వరకట్నంతో ఏమవుతుంది, దాని కారణంగా కూడా డబ్బులు తీసుకొని పోతున్నారు కాబట్టి ఆడవాళ్ళు మేము ఎందుకు చెయ్యాలి, మేము ఇంత తీసుకొని వచ్చినాము. రెండవది ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంకా నేను చూస్తున్నాండి చుట్టుపక్కల కూడా ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ కూలి పని చేసేవాళ్ళు కానీ ఈ మగవాళ్ళు ఏం చేస్తారో మంచిగా వాళ్ళు తీసుకొచ్చింది డబ్బులు వాళ్ళు సంపాదించి తీసుకుంటారు, వాళ్ళు సంపాదించకపోతే వాళ్ళ దగ్గర తక్కువ పడితే ఆడవాళ్ళు సంపాదించి తీసుకొని మంచిగా తాగుతారు, వస్తారు, మళ్ళీ వాళ్ళని వీళ్ళు పొద్దంతా పని చెయ్యాలి, ఇంట్లో రాత్రి చెయ్యాలి, పొద్దున్న లేచి ఇంట్లో చేసుకొని పోవాలి, మళ్ళీ పొద్దంతా పని చేసి రావాలి. ఇవన్నీ ఇస్తామంటే వాళ్ళు పడుకుంటా ఉంటారు. ఎవరైనా ఒకరు తిరగబడ్డారు అనుకోండి, అది మంచిది కాదు. ఒక్క మాట అండి, మరి భార్య తను బయటికి పోయి పని చేసుకొస్తుంది, భర్త చేస్తారు, భర్త తాగొస్తాడు, డబ్బులు ఈమె పని చేసే దగ్గరకు పోయి ఈమె తెచ్చుకొని వాళ్ళే తెచ్చుకొని తాగి చందనాలు కొడితే అత్తకి చెప్తుంది కోడలు. ఒక్క మాట అండి, కోడలు అత్తకి చెప్తుంది, ఏంటి నీ కొడుకు ఇలా చేస్తున్నాడు, ఇంట్లో ఖర్చులకు కూడా డబ్బులు తను తెచ్చుకుని తాగుతున్నాడు, నేను తెచ్చుకోకుండా నేను పనిచేసే దగ్గర పోయి మా ఆవిడకి డబ్బులు రావాలని చెప్పి తనే తెచ్చుకున్నానంటే, అంతేనమ్మా మా ఆయన అంతే చేసేవాడు, మీ నాన్న కూడా తాగుపోతాడు, మా ఆయన కూడా తాగుపోతాడు, లోకం అంటే అంతే, ఓర్చుకోవాలి, అంతే లోకం అంటే. మరి ఆడవాళ్ళు అనిమానికి ఉండాలమ్మా అని కొడుకు సపోర్ట్ చేయటం వల్ల ఏందట్టు మాట్లాడుతున్నా మమ్మ చెప్పిన మాటను అంతే మేము చేసేది, అంతే ఆడవాళ్ళు అంతే మగవాళ్ళు అంతే. స్త్రీ తనకు తానే కొన్ని కష్టాలు కోరి కొనుక్కొచ్చుకుంటుంది లగ్జరీ లైఫ్ అలవాటు పడి. అయితే ఇంకొకటి ఏంటి అంటే, నేను చూశాను విన్నాను రెండుగా. ఏం చేస్తున్నా అంటే తాగుడు కోసము భార్యలను కూడా అమ్ముడు పెట్టినట్టుగా అమ్ముడు పెడుతున్నారు, పిల్లలను ఆడపిల్లలు కూడా అమ్ముడు పెట్టినట్టుగా అమ్ముడు పెట్టి అంతే వాళ్ళ దగ్గర ఇట్లా కూడా ఘోరాలు జరుగుతున్నాయి. తాగడము, మద్యపానము, మత్తు పదార్థాలు ఇవన్నీ కూడా చాలా దాని కూడా కారణమే, అది కూడా ఒక కారణమే, చాలా పెద్ద కారణం అది. ఇంకొక సమస్య అండి, మీకు అందరు చెప్తున్నాను ఒక మాట అండి. మా అబ్బాయి పెళ్లి కావట్లా, మా అమ్మాయి పెళ్లి కావట్లా అని చాలా మంది ఇప్పుడు పెద్ద వాపోతున్నారు. ఎందుకు కావటం లేదు? అమ్మాయిని ఇవ్వాలంటే వెనక చాలా ఆస్తి ఉండాలి, మంచి ఉద్యోగం ఉండాలి, అక్కడంతా సొంతకు పెత్తనం చేసేటట్టు ఉండాలి, పోయి కూతురు అక్కడ ఆ ఇంట్లోనే నా పిల్లని ఇస్తానని. ఇక్కడ కొడుకు పెళ్లి చేయాలంటే చాలా కట్నం కావాలి, అందంగా ఉండాలి, అబ్బో చాలా బాగా చదవాలి అని ఈ ధోరణులతోటి సతమతం అయిపోతున్నారండి జనాలు సగం మంది ప్రపంచంలో. బ్రహ్మచర్య పాలన అనేది కూడా లేకపోయింది అయిపోయినాయి, దాని ద్వారా కూడా పెళ్లిళ్ళు కావట్లేదు ఆలస్యంగా. కావు, మంచి కుటుంబం కాదు కావాల్సింది. 7 సార్లు పెళ్లి చేసి 8 సార్లు పెళ్లి చేస్తున్నాం, డబ్బులు కావాలి, డబ్బు చుట్టూ తిప్పటం వల్ల అనేక సమస్యలు వీళ్ళ యొక్క దీన్ని చూసి దాన్ని ఏమంటారు, వాళ్ళ ఉన్నటువంటి ఆ మెతకతనం చూసి మరి పురుషులు అట్నే చేస్తారు. తప్పు ఎవరి దగ్గర ఉంది? స్త్రీకి స్త్రీయే శత్రువు అంటారు చూడండి. స్త్రీ ఇప్పుడు మారిపోయింది, డబ్బులు అడుగుతలేరు, ఉన్న వాళ్ళు వాళ్ళే పెడుతున్నారు, స్వయంగా పెడుతున్నారు, డబ్బులు ఇస్తున్నారు అమ్మాయి గురించి, లేని వాళ్ళు అడుగుతలేరు, అన్ని విధాలు అట్లా ఉన్నాయి, ఇట్లా నడుస్తున్నాయి. అసలు అమ్మాయి దొరకడే కష్టం ఉంది ఇప్పుడు. అటువంటిప్పుడు డబ్బులు ఉల్టా ఇచ్చి కూడా చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా. అమ్మాయిలు దొరుకుడే కష్టం కాబట్టి డిమాండ్ అమ్మాయిల సైడే ఉండి లక్షల కోట్లు వాళ్ళే అడుగుతున్నారు. ఆస్తులు, అత్తమామల ఆస్తులు కూడా పిల్లల పేర్ల మీద రాయమంటున్నారు. ఆ విధంగా తయారయ్యారు ఈ మధ్యలో. అసలు పొలం పెట్టి బంగారం పెట్టి అన్ని ఇస్తే మా పిల్లలు ఎత్తాను కూడా ఉండాలి వాళ్ళు. అట్లా కూడా డబ్బు సమస్య, అన్నింటికి డబ్బు సమస్య, అన్నింటికి ప్యాసం సమస్య, అన్నింటికి మేము చెయ్యాలి, మేము తక్కువ అనే సమస్య. దగ్గరే ఉందని చెప్పక్కర్లా, పురుషుని పెంచడంలో కూడా తల్లిదండ్రులు తేడా పెంచుతున్నారు. స్త్రీని పెంచడంలో వాళ్ళకి అవగాహన రాహిత్యం వల్ల, వాళ్ళ మెతక బుద్ధుల వల్ల ఇద్దరు ఆడవాళ్ళు మగవాళ్ళు, కొన్ని కుటుంబాలు ఆడవాళ్ళు హింసించే మగవాళ్ళు హింసించే ఆడవాళ్ళు కూడా ఉన్నారు. 50% పెత్తనం అంత వాళ్ళ దేశాలు కూడా ఉన్నారు, అట్ట కూడా ఉన్నారు. అచ్చంగా ఆడవాళ్ళని వెనకేసుకు రాకూడదు. అందుకే నేను ఏం చెప్పలేకపోయాను, సమస్యలు చెప్పండి.
ఏ సమస్యలు అని చెప్తాను చెప్పండి. ఏం సమస్య? పిల్లలని లేదు, పెద్దలని లేదు. ముఖ్యమైన సమస్య ఫోను. అందరి చేతులలో, పిల్లల కాడ నుంచి పెద్దల కాడ నుంచి ప్రతి ఒక్కరు ఇంట్లో నలుగురు ఉన్నారంటే వాడు ఉన్నోడా కానీ లేనోడు కానీ అందరి చేతుల్లో ఫోన్లు. ఓవర్ ఫ్రీడమే పెద్ద సమస్య అమ్మా. అందరికీ నేను కూడా freedom ఏకీభవిస్తున్నానమ్మా. మాధ్యమాల ద్వారానే సగం కాపురాలు వ్యవస్థ అంతా సగం మాధ్యమాలతోటే చెడిపోతుందమ్మా. అతిగా స్వాతంత్రం ఇవ్వటం వల్ల ఎట్లా అయిపోతుందంటే అసలు కల్తీ అయిపోయింది మొత్తం. ఏది చూడండి మీరు, ప్రతి తినే పదార్థాల నుంచి మొత్తం జీవనం ప్రతి దానికి కూడా కల్తీ. ఆ కల్తీని తీసేస్తే అంత కల్తీ పోతుంది, అంత చక్కగా అవుతుంది. అది తీసేయడం ఎలా మనం అదే ఆలోచించాలి. చెప్పు. గురూజీ ఫస్ట్ ఈ సంస్కారాలు వేయడానికి ఏ పేరెంట్స్ దగ్గర సరైన నాలెడ్జ్ లేదు. అయితే వేయడానికి రెడీగా ఉన్న మాతాజీ లాంటి వాళ్ళేమో ఖాళీగా ఉండాల్సి వస్తుంది. వీళ్ళందరూ ఇంతసేపు ఇక్కడ అంతా బాగానే మాట్లాడతారు, మళ్ళీ తన పిల్లల్ని మాత్రం గురుకులానికి మాత్రం పంపించరు. ఈ కార్యక్రమాలు ఇవన్నీ మంచిగా వస్తారు, మంచి స్పీచ్లు చెప్తారు, సమస్యలు చెప్తారు, కారణాలు చెప్తారు, అన్ని చెప్తారు. దాని సమాధానం, ఏకైక సమాధానం ఈ కల్చర్. దీన్ని సరిగ్గా చెప్తూ ఆచరణలో ఉండి చేయిస్తున్న మాతాజీలు వాళ్ళు ఖాళీగా ఉండాల్సి వస్తుంది గురుకులంలో. పైగా మగ పిల్లల గురుకులాలు అయితే లెక్కలేని ఉన్నాయి. ఆడపిల్లల గురుకులాలు ఏదో కౌంటింగ్ అంతే, కొన్ని ఉన్నాయి. ఎందుకున్నారో చెప్పాలా? అక్కడ మంచి చదువుకొని సంస్కారవంతులను పంపట్లేదు. మగ పిల్లలు వాళ్ళు చెప్పితే వినకపోతే బిచ్చలుడిగా చేసుకుంటే వాళ్ళని సతాయించి సరికలే తీసుకుపోయి అక్కడ పడేస్తున్నారు. అక్కడ గురువులను సతాయించని ఏమన్నా చేయాలి. మేమైతే అక్కడ నుంచి తప్పించుకుంటాం. అక్కడ వేసిన వాళ్ళు ఊరుకుంటారా? ఇంకా మధ్య మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. ఈ పేరెంట్స్ అంతా ఇక్కడ బాగానే మాట్లాడతారు ఈ కార్యక్రమంలో, మళ్ళీ ఇంటికి వెళ్ళాక కామనే. మళ్ళీ తన పిల్లల్ని మాత్రం ఇంట్లో అట్లనే ఉంచుతారు. సమస్య మాత్రం అయిపోవాలి, దేశంలో అన్ని పరిష్కారం అయిపోవాలి. తన పిల్లలకి మాత్రం ఏమి ఎట్లా ఉందంటే అమ్మా, మళ్ళీ అది ఎట్లా ఉందంటే మా పిల్లలు చదవద్దు ఇంకెక్కరు ఎవరో చదవాలి, మా పిల్లలు దేశాన్ని రక్షించాలి ఇంకెక్కరో పోయి చెయ్యాలి ఉద్యమం, అలా అనమాట. అందరూ ఆ విధంగా అనుకుంటా పోతే ఎవరు తయారవుతారు? ఒకప్పుడేమో పూర్వకాలంలో అప్పుడు స్వతంత్రం వచ్చిన కంటే ముందు మా పిల్లల్ని పంపించాలి అనుకుంటే అట్లా యుద్ధం కొరకు, దేశ రక్షణ కొరకు పంపించిండ్రు. అందరూ ఒక 3-4 పిల్లలు ఉన్న వాళ్ళని పంపించి కూడా వాళ్ళందరూ దేశం కొరకు బలైపోతే కూడా తల్లుండ్రు బాధపడింది ఏంటంటే ఇంకా లేకపోయి నాకు పంపించడానికి. కానీ ఈ రోజుల్లో లేని మా పిల్లలు మొత్తమా ఇంకెవరన్నా పోని. సరైన విద్య మనకొద్దు, లేనోడు వచ్చి చదవాలి. లేనోడు చదవాలి, వాడు చూసే డబ్బు కోసం చూస్తాను కానీ చదువు చూడట్లేదు. ఉన్న వాళ్ళు ఈ సరైన విద్యను చదువుకుంటే వాళ్ళని చూసి లేనోడు కూడా చదువుతాడు. మన సమాజం అన్న వాళ్ళు చదివించట్లేదు, వేదం గురించి తెలిసిన వాళ్ళు పంపించరు, అన్ని సమస్యలు ఉన్నాయి. ముందుగా ఇక్కడ పంపిస్తే ఇక్కడ మనదని చూపెట్టాలి కదా. సొంత పిల్లలకి మనవరానికి చెప్పుకోలేరు, పంపించలేరు, వేరే వాళ్ళకి మాత్రం రావాలి, గురుకులాలు నిండిపోవాలి. చెప్తే వినరు వాళ్ళు. అట్లా తయారు చేసారు. ముందు నుంచి చిన్నప్పటి నుంచి సంస్కారాలు వేస్తేనే వింటారు కదా. ఇప్పుడు ఎవరు మారాలి? స్త్రీలే మారాలి. స్త్రీ అనుకుంటే రాక్షసు, లేకపోతే దేవత కావాలి. రాక్షసులు అయి ఉన్నారు ఇప్పుడు కాబట్టి దేవత కావాలి. స్త్రీ ముందుకు తల్లిదండ్రులు ఇద్దరు మారాలండి. తండ్రికి కంట్రోల్ చేసే సమర్థత ఉన్నప్పుడు భార్య వంకటింకర మాట్లాడినా, ఒక విధంగా వేరే విధంగా మాట్లాడినా ఆయన డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ పిల్లలకి భార్యకు చెప్పాలి, బాబు పాప తప్పుదారిలో పోతున్నారు, నువ్వు కంట్రోల్ చెయ్యి, నేను డైరెక్ట్ వస్తే బాగుండదు అని అలా ఇండైరెక్ట్ గా తండ్రి చెప్పాలి, తల్లి కూడా ఉండాలి. ఇద్దరు మారాలి. ఒక్కరే అంటే ఎప్పుడు కుదరదండి, అంటే నా అభిప్రాయం. నమస్తే అందరి. ఈ రోజుల్లో పేరెంటింగే పెద్ద సమస్య గురుజీ. పేరెంటింగ్ పెద్ద సమస్య. స్త్రీలు అని ఎందుకన్నాను అంటే ఇప్పుడు ప్రతి దానికి ఏదన్నా వచ్చిందంటే ధర్నా ఎవరు చేస్తుండ్రంటే స్త్రీలు చేస్తుండ్రు, పురుషులు చేస్తుండ్రు. ఈ తప్పు చేసిన పిల్లలకి ఆ తల్లులే పనిష్మెంట్ ఇస్తుంటే, ఆ తల్లు సంస్కారవంతులై పనిష్మెంట్ ఇస్తే ఇంత జడుస్తారు గురుజీ. మొదటి గురువే తల్లి అక్కడ, తల్లియే మొదటి గురువు. కరెక్ట్ అమ్మా. అందుకే నేను అనేది అదే ఇప్పుడు కోర్టు పనిష్మెంట్ కాదు గురుజీ, కోర్టు కంటే ముందు తల్లి నా కొడుకు చేశాడు తప్పు అంటే బయటకు వచ్చి
సమాజంలో పెట్టి మరి పనిష్మెంట్ ఇవ్వాలి గురుజీ. ఏ రోజైతే స్త్రీ నా పుత్రకాంక్ష లేకుండా ఇలా డైరెక్ట్ గా చేసిందో ఆ రోజు సమాజం బాగుపడుతుంది. ఎందుకంటే భర్త తప్పు చేసినా భర్తను సపోర్ట్ చేస్తాం, పిల్లలు తప్పు చేసినా పిల్లలు సపోర్ట్ చేస్తాం. అహల్య మనం తెలుసుకుంటామే ఈ రోజు వికృతంగా చెప్తారు. అహల్య అంటే తను ఏం చేసిందంటే కొడుకు తప్పు పని చేస్తే అందరి ముందర సంచిలో కట్టేసి ఎవరికి అందరికి దండన ఇచ్చినట్టుగా సంచిలో కట్టేసి మొత్తం ప్రజల లోపల ఒక మధ్యలో గ్రామంలో తన రాజ్యం లోపల అందరిని పిలిచి అక్కడ మధ్యలోంచి ఏనుగులతో దొక్కిస్తుంది. ఆ విధంగా చేస్తే అప్పుడు అవుతుంది. అక్కడ ఎవరైనా పనిష్మెంట్ ఒకటే అధికారం ఉంటది కదా. నా పిల్లలు చేయలేరండి అని తీసుకోవే వెనకాల చేస్తాం. అప్పుడు ఏం చేస్తున్నాడు? ఆ తల్లినే నాశనం చేస్తున్నాడు. అది అర్థం కాదు. ఓం నమస్తే. ఒక్క చిన్న మాట అండి. పిల్లలు తల్లి సంస్కారవంతులాలే పిల్లను బాగు చేసుకోవాలని నెంబర్ 1. ఇంకొకటి, మా అమ్మ ఎదురింటి వాళ్ళ పిల్లని చూసి పాడైపోయింది, పక్కింటి వాళ్ళని పిల్లని చూసి పాడైపోయింది, పోసుకొని పాడైపోయినా ఇష్టపడుతున్నారు కానీ పిల్లల్ని సరి చేసుకోవటంలో వాళ్ళ మీద నెపం పెడతారు. అది పెద్ద బ్యాడ్ హ్యాబిట్. ఇప్పుడు ఎదురింటి వాళ్ళని చూసి పాడయ్యే కంటే మన అమ్మాయి మంచిగుండి మన పిల్లని చూసి నిన్ను చూసి ఇతరులు నేర్చుకోవాలమ్మా అని చెప్పి ఆ విధంగా ఎందుకు చెప్పారు? వాళ్ళ చెడు అలవాట్లు కాదమ్మా, నువ్వు మంచిగా నడుచుకుని నీ మంచి అలవాట్లు ఇంకొకటి నడిపించు. ఆ విధంగా ఆ పిల్ల వల్ల మా పిల్ల పాడైపోయింది. మా ఇంటికి వచ్చి ఆ పాడు పిల్ల మా ఇంటికి ఎవరెవరిని పాడు చెయ్యరు. ఎవరిని పాడు చెయ్యరు. విషయం తీసుకొచ్చి బలవంతంగా పెడితే తింటారా ఎవరైనా? నేను పాడు చేస్తానని చెప్పి పాడు కావాలి కదా, తినాలి కదా. మరి ఇంకొక ఆమె చెప్పితే విన్నారంటే అది కూడా తినాలి కదా. మరి తను తినమంటాం తింటారా? తను గట్టిగా ఉంటే ఎవరిని పాడు చేయరు. గురించి దగ్గర ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి లాగా ఉంటే అందరు బాగుపడతారు. తన లోపల సంకల్పం, దృఢ సంకల్పం ఉండాలి. ఒక్కటి ఏంటంటే మొత్తం అది అందుకే వేదంలో కూడా చెప్పింది, స్త్రీహి బ్రహ్మ బభూవిత అని. ఎప్పుడు అంటుంది బ్రహ్మ అని? తల్లే నిర్మాణవంతురాలు. ఇక్కడ భర్తకు కావచ్చు, తండ్రి కావచ్చు, లేకపోతే కొడుకు కావచ్చు, ఎవరైనా కావచ్చు. మగవాళ్ళని తయారు చేసేదైనా ఆడవాళ్ళని తయారు చేసేదైనా తల్లే. అక్కడ భర్త కేవలం సపోర్ట్ ఉంటారు. ముందుగా సంస్కారాలు వేయాల్సిన తల్లి. ఎందుకంటే సంతానం మాత్రం తల్లి దగ్గరనే ఎక్కువగా ఉంటది కాబట్టి. మొక్కై వంగనే మానై వంగన అన్నారు కదా. ఆ మొక్కగా ఉన్నప్పుడు తల్లి దగ్గర ఉండేది. తన యొక్క ఆలోచనలు, విచారాలు, వ్యవహారాలు అన్నీ వస్తాయి వాళ్ళకి. కాబట్టి ముందు తల్లి నేర్చుకోవాలి. తల్లి నేర్చుకొని గట్టిగా ధైర్యంగా తయారైతే ఇంకొకరికి చెప్పగలిగితే, తన సంతానం తయారు చేసుకోవాలి, ఇంకొకరికి చెప్పగలుగుతాను. తనే బలహీనంగా ఉంటే ఏం చేయగలుగుతాడు? శారీరకంగా బలం కావాలి, ఆత్మికంగా బలం, 2 రకాలుగా కావాలి. మానసికంగా కూడా ఉండాలి. ముందుగా వాభి సమస్యలు ఉన్నాయి. శరీర బలం లేదు, మానసిక బలం లేదు, ఆత్మిక బలం లేదు. అప్పుడు ఎవరు పడితే వాళ్ళని, ఎవరు చెప్తే వాళ్ళకి లొంగిపోవడం అవుతుంది భయపడి. ఇంకా గురుజీ ఇప్పుడు మేము మంచిగా ఉన్నా, మా ఫ్యామిలీ మంచిగా ఉన్నా, మా ఏరియా మంచిగా ఉన్నా, నాకు ఖచ్చితంగా ఎప్పుడైనా ఒక సమస్య వస్తుంది. దానికి పోరాడేటట్టుగా ఒక మానసిక శక్తి కూడా లేదు, ఇంకా శారీరకంగా టెక్నిక్స్ కూడా తెలియదు. ఎట్లా ఫైట్ చేయాలా ఆ టెక్నిక్స్ నాకు తెలియదు. ఈ జనరేషన్ వాళ్ళకి చాలా మంది తెలియదు. ఎవరో వచ్చి రక్షిస్తారంటే ఆ టైంలో చిన్న మాటరా అమ్మ. RSS లో జాయిన్ అయితే రాష్ట్ర సేవికా సమితి ఆడపిల్లల్ని ఎట్లా తీర్చిదిద్దాలో కూడా చెప్తారా అమ్మ. నాకు తెలిసిన ఉపాయం చెప్తున్నా. సమస్య అన్నారు కదా, ఈ యొక్క సమస్య సత్యాగ్రహంలో కూడా స్వామీజీ కూడా బాగానే చెప్పింది. దేశం కొరకు ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. RSS వాళ్ళు ఉన్నారు, వేదం ప్రకారంగా ఆర్య సమాజం వాళ్ళు కూడా ముఖ్యం పక్కగా నడుచుకునే వాళ్ళు ఉన్నారు. అన్నిటికీ సమస్య ఉంది. ఆ విద్యలన్నీ వచ్చినాయి వేదంల నుంచే. కానీ RSS వాళ్ళనైతే వాళ్ళని మెచ్చుకోవాల్సింది. ఎంత గట్టిగా తయారు చేస్తారో పిల్లల్ని. అందులో కూడా ఉన్నాయి, ఉండేదాంట్లో అంతటా ఉన్నాయి. కానీ మంచి ఏవైతున్నాయో వాటిని తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆడవాళ్ళు ఏంది అయితే ఇంకొకటి అంటే RSS లో వెళ్ళిన వాళ్ళే అంటే మిగతా వాళ్ళకు కూడా గురుకులాలను కూడా ఎన్ని రకాలుగా తయారు చేపిస్తే ఎందుకు? ఒక్కటి నిండిపోయింది ఏంది అంటే వేదము చదివితే ఏమొస్తుంది, వేదం ఎందుకు చదవాలి, గురుకులాలకు వెళ్తే ఏమొస్తుంది, ఎందుకు పోవాలి? ఆ సమస్యను పెట్టుకొని వెళ్తున్నారు కాబట్టి అక్కడ ఏమి తయారు కాలేకపోతున్నారు.
ఎన్ని విద్యలు లేవండి గురుకులాలలో? ఝాన్సీ లక్ష్మీబాయి ఎక్కడ చదువుకొని వచ్చింది? సీత ఎక్కడ చదువుకొని వచ్చింది? రుక్మిణి ఎక్కడ చదువుకున్నది? వాళ్ళందరికీ ధనుర్విద్య అందరికొచ్చు. ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? వాళ్ళు రక్షించుకోవడానికి. సీత అంత రావణుడు ఎత్తుకపోయినా తను ముట్టుకోలేకపోయినా అంటే ఏంటి అక్కడ? ఎక్కడి నుంచి ఆ శక్తి సంపాదించుకోవాలి ఆడవాళ్ళు? ఆ గొప్ప సంస్కృతి అనేది మన భారతదేశం లోపల ఉంది, వేదాల లోపల ఉన్నది. మహాభారతం జరగడానికి కారణము స్త్రీనే. ఇంకా మిగతా ఏమేమి జరిగాయి అవన్నిటికీ కూడా స్త్రీనే కారణం. ఎంతమంది లేరు స్త్రీలు బలైన వాళ్ళ దేశం కొరకు, మన దేశ రక్షణ కొరకు, ఆడపిల్లల రక్షణ కొరకు, ఇతరుల ఎన్నింటికి. నాకు అర్థమైంది అదండి, నాకు తెలిసింది, నేను చూస్తున్నాను. స్త్రీ శక్తి తలుచుకుంటే ఎవరినైనా కంట్రోల్ చేయగలుగుతుంది. ఆ శక్తి ముందు మనం తెచ్చుకోవాలి. దానికి ఒకటే మార్గం, వేదమే. ఒక్కటే దేవుడు కావాలి ముందు. ముస్లింలో ఏకత ఉండడం కారణం వాళ్ళు ఒకటే దేవుడు. ఈ విగ్రహాలు పెట్టి ఇక్కడ అక్కడ ఎక్కడైనా కనబడతాయి. వాళ్ళు విగ్రహాలు పెట్టినట్టు ఎక్కడో పోయి మొక్కినట్టు చేసినట్టు ఏది లేదు. మనం ఎక్కడ పడితే అక్కడ, ఇక్కడ దేవుడు అక్కడ దేవుడు. నిండు అలంకరించుకోవాలి, పోవాలి. మగవాళ్ళు అలంకరించుకొని పోతున్నారు, నిండు అలంకరించుకోవాలి, పోవాలి. వెళ్ళిన తర్వాత ఆ గుళ్ళు ఏంటి? వస్తువులు చూసుకోవడం, చీరలు చూసుకోవడం, అవే ఉంటుంది. కానీ భక్తి ఉంటుంది అక్కడ? మంచి సత్సంగం నడుస్తుందా అక్కడ? భగవంతుడి భక్తి లేదు, సత్సంగం వ్యవహారం సంబంధించే విషయాలు లేదు. మొన్న ఒక దగ్గర యజ్ఞం చేస్తే ఒక ఆవిడ ఉంటుంది, అందరికి ఉంగరాలు పెట్టుకొని పోతే అక్కడ నాకేం లేకుండా పోతే వాళ్ళు నా ఉంగరాలను చూసి మాతో కాదన్నట్టుగా దూరం నెట్టేస్తారు. ఇట్లా ఏంటి అది? ఎక్కడికి వెళ్తుంది? ఉన్నవాడెవరు, లేనివాడు అందరూ పోయేదా మట్టిలోకి. ముందుగా కావాల్సింది మనకు జ్ఞానం కావాలి, సరైన జ్ఞానం. డిగ్రీలు సంపాదించిన మాత్రం కూడా ఆ జ్ఞానం అన్నది అది బుర్రలోకి దిగాలి. సత్య జ్ఞానం తెలుసుకున్నప్పుడే అప్పుడు బాగుపడుతుంది అంతా. ఓం. బాగా మాట్లాడదమ్మా, చాలా విషయాలు స్పర్శించారు. చాలా విషయాలు వస్తున్నాయి. అంటే మన మాటలో, చర్చలో, సమావేశంలో ఎన్నో విషయాలు వచ్చినాయి. కారణాలు కూడా వచ్చినాయి, పరిష్కారాలు కూడా వచ్చినాయి. నిజానికి నేను అనుకున్నది కేవలం సమస్యలు మాత్రమే అనుకున్నాను, కానీ చాలా చక్కగా పాల్గొన్నారు. ఇంకెవరైనా పురుషులు? రవికుమార్ గారు, లక్ష్మణరావు గారు. నమస్తే గురూజీ. రవికుమార్ గారు చెప్పండి. రవి గారు. అమ్మలకి, అక్కలకి, చెల్లెళ్లకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అంటే యాక్చువల్లీ నేను ఈ విషయం మాట్లాడడంలో నేను మగాడిని అయిపోయాను. కాకపోతే తల్లిగా అంటే నేను తల్లిగా భావించి చెప్తున్నాను ఈ విషయాలు. తల్లే కదా సర్వం. తల్లే మొదటి గురువు. తల్లి, అమ్మ మొదటి గురువు. కాబట్టి అమ్మనే మనం స్మరించవాలని, ఉదయం లేచిన దగ్గర నుంచి అమ్మనే స్మరించాలి. ప్రతి ఒక్క ప్రాణిలోనూ, ప్రతి ఒక్క చూపులోను, మాటలోను, స్పర్శలోనూ అమ్మనే స్మరించాలి. కాబట్టి ఇక్కడ సమస్య అంటే ఏంటి అసలు? సమస్య ఏంటి? సమస్య ఒకళ్ళ వలన వస్తుందా సమస్య? ఇద్దరు వలన, ముగ్గురు వలన, నలుగురు వలన సమస్య వచ్చింది. సమస్యని ఎలా సంస్కరించుకోవాలి, మళ్ళీ అది రిపీట్ అవ్వకుండా ఎలా చూసుకోవాలి? సమస్యగా ఎవరైనా చెప్తున్నారా? ఏ సందర్భంలో ఆ సమస్య వచ్చింది, అసలు ఎందుకు వస్తుంది, వచ్చిన సమస్యని మనం ఎలా పరిష్కరించుకోవాలి? సత్సంగం చేసుకుంటున్నావా, డిస్కస్ చేసుకుంటున్నావా, ఓపెన్ గా మాట్లాడుకుంటున్నావా?
కాబట్టి తల్లి తండ్రి మొదటి గురువులు. తల్లిదండ్రులకి జన్మతః మరి ఒక పిల్లాడు పుట్టొచ్చు, ఒక అమ్మాయి పుట్టొచ్చు, లేదంటే ఇద్దరు ఆడపిల్లలు పుట్టొచ్చు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి పుట్టొచ్చు, లేదంటే ఇద్దరు ఆడపిల్లలు పుట్టొచ్చు. ఆ యొక్క పిల్లలు పుట్టిన సందర్భాన్ని బట్టి కూడా తల్లిదండ్రులు వాళ్ళని పెంచే విధానంలో కొంత మార్పు ఉంటుంది. అంటే గురువుగారు చెప్పారు ఇక్కడ స్వానుభవంతో కొన్ని, అంటే ఇక్కడ మీరు అనుభవాలతో పరిశీలనతో చెప్పమన్నారు. పరిశీలన, కాబట్టి పరిశీలన అనేది చాలా ఇంపార్టెంట్. అందువల్ల ఒక తల్లి ఏ వయసు వరకు ఎలా ఇంట్లో బిహేవ్ చేస్తున్నారు పిల్లలతో, ఒక వయసు దాటిన తర్వాత ఎందుకు ఏ రకంగా బిహేవ్ చేస్తున్నాము, ఎందుకు అనేది మన యొక్క ధర్మాలు ఉన్నాయి. మన యొక్క ఆశ్రమ ధర్మాలు ఎందుకు పెట్టాము, అసలు ఆశ్రమాలు అంటే ఏంటి, అసలు అది క్లారిటీగా విద్య. ఇప్పుడు అందుకనే మా అత్త ఇందాక ఒక చెల్లి అన్నారు బాలికల ఆశ్రమాలు లేవని. ప్రజెంట్ ప్రస్తుత ధర్మ ప్రకారం మనం బాలికల ఆశ్రమాలకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాము అమ్మా. దయచేసి ముందు ముందు కూడా బాలికల ఆశ్రమాలే ముందుకు వెళ్ళాలని, ఒక బాలిక, ఒక స్త్రీ, ఒక తల్లి విద్యావంతురాలు అయ్యి మహావృక్షం అయ్యి, ఆ మహావృక్షం నుంచి ఎన్నో మంచి విత్తనాలు మళ్ళా అంతటా చల్లాలనేది మా యొక్క మహాసంకల్పము. దయచేసి సమస్య 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 సమస్యల గురించి గురువుగారు ఎప్పుడు మాట్లాడుకుందాము, సమస్యల యొక్క పరిష్కారం ఎప్పుడు మాట్లాడుకుందాం అంటే అప్పుడు దానికి సిద్ధం గురువుగారు. ఏ సమస్యకైనా పరిష్కారం ఉంది. దయచేసి మీకు ఏదైనా సమస్య ఉంటే గ్రూప్లో మాట్లాడచ్చు, పర్సనల్గా మాట్లాడచ్చు. నా విషయంలో నాకు అసలు ఏ సమస్య లేదు. ఓం గురుజీ. ఇక్కడ ఆశ్రమాలు లేవన్నారు కదా ఆడపిల్లలకి, ఆ అమ్మాయి లేవని చెప్పి అనలేదు, ఉన్నాయి కానీ వెళ్ళి పంపించట్లేరు అని అది. అంటే తక్కువ గురుకులాలు ఉన్నాయన్నారు. గురుకులాలు ఉన్న బాలికల కాడికైనా గురుకుల ఉన్నాయి, తక్కువ ఉన్న కాడికి కూడా వెళ్ళట్లేదు కదా. బాలికల మేము గురుకుల ఇక్కడ విద్య. ఇంకా చిన్న ఉన్నదాన్ని మాట పూర్తి చేయండి. మాతాజీ ఇప్పుడు గురుకుల బాలికల విద్యా వ్యవస్థ మెయిన్ ఎక్కువ డెవలప్ అవ్వాలనేది మన యొక్క మెయిన్ కాన్సెప్ట్. కరెక్టే, కాబట్టి మీరు కరెక్టే, మీ ఆలోచన కరెక్టే, తప్పనట్లేదు నేను. కానీ ప్రస్తుతానికి ఉన్నాయి కదా, ఇప్పుడు మీరు పెడతారు, అందులో చెప్పే వాళ్ళు కూడా కావాలి కదా. ఎవరున్నారు చెప్పండి? వస్తారు ఎంతమంది తప్పకుండా. పెడతాం, మేము గురుకులం పెడతామండి, మాకు ఆచార్యులు ఒకసారి కావాలని ఎంతమంది చేస్తారు నాకు ఫోన్లు. విత్తనం నాటంగానే మహావృక్షం అవ్వదు కదా తల్లి. వస్తారు తప్పకుండా, పెద్దది అవుతుంది, 100% సక్సెస్ అవుతుంది మాత. అవును. ఇంకెవరైనా? లక్ష్మణరావు గారు, ఇంకెవరున్నారు? ఇంకా తల్లులు, మాతృశక్తి, ప్రభు గారు, నిర్మలాదేవి గారు, లలిత మాధురి గారు, ఓం నమస్తే గురుజీ. చెప్పండి. ఈ అత్యాచారాలు ముఖ్యంగా ఈ మాదక ద్రవ్యాలు, ఈ తాగుడు చేసిన వాళ్ళే చేస్తుంటారు. మరి గవర్నమెంట్కి ఏమో అక్కడే ఇది వస్తుంది, ఆదాయం వస్తుంది, కాబట్టి వాళ్ళు నిషేధించలేరు. మనం ట్యాక్సులు సరిగ్గా కడితే వాళ్ళ మీద ఆధారపడడం అనేది ఉండదు. ముఖ్య కారణం అత్యాచారాలకి మత్తు పదార్థాల బానిసే కదా. ఈ విషయం కూడా మనం ఆలోచించాలి. అది నా ఉద్దేశం గురుజీ. నమస్తే. ఓం నమస్తే గురూజీ. చెప్పండి గురూజీ, మీరు సమస్యలు మాత్రమే చెప్పమన్నారు, కానీ ఇప్పుడు వచ్చిన అది చర్చగా మారి సమస్యలు, కారణాలు, నివారణ, పరిష్కారాలు కూడా అన్నీ వచ్చేస్తున్నాయి. అయితే నేను వైదిక దృక్కోణం అనేది ముందుగా మీరు అంశానికి ఒక వైదిక దృక్కోణం చెప్పాలని కాబట్టి నేను కొంచెం వివరణిస్తాను గురూజీ. ఇక్కడ స్త్రీలపై జరుగుతున్న అత్యాచారం అనేది ఎప్పుడైతే హెడ్డింగ్ పెట్టామో, అత్యాచారం ఆడవాళ్ళ మీద మగవాళ్ళు బలాత్కారం అని తీసుకుంటున్నారు. అలా కాకుండా అత్యాచారం అంటే అతి ఆచారం. అది వైదిక దృక్కోణం చూసినట్లయితే అత్యాచారం అంటే ఈశ్వర శాసనానికి విరుద్ధంగా ఆచరించడం అత్యాచారం అని నాకు అనిపిస్తుంది.
ఇక్కడ స్త్రీ యొక్క అందం ఆకర్షణ పైన పురుషుడు మోహం ఫలితంగా ఏమి కావాలి ఈశ్వరుని దృష్టిలో సుసంతానం కొరకు ఇది పరమాత్మ అది ఇచ్చారు. స్త్రీకి అందము, పురుషుడికి మోహం అనేది. ఇది సదాచారం అవుతుంది ఇలా వ్యవహరించినట్లయితే. ఇది ఈశ్వర సృష్టి. ఇలాంటి సదాచారానికి విపరీతాచారం అనేది అత్యాచారము. అది ఈశ్వర శాసనానికి విరుద్ధం. ఇది అర్థం చేసుకోవాలి. అయితే ఈ అత్యాచారం అనేది కేవలం స్త్రీల్లో కూడా కాదు, పురుషుల్లో కూడా ఈ అత్యాచారం ఉన్నది. ఇది స్త్రీకి ఇష్టం లేకుండా పురుషుడు హింసించి బలాత్కరించడం పురుషుడు అత్యాచారం అయితే, అలాగే స్త్రీ కూడా ధనం కోసమో మరో దాని కోసం అసభ్యంగా అంగ ప్రదర్శన చేసే చిత్రాల్లో నటిస్తున్నారు. స్త్రీలే టీవీ షోలు ఇస్తున్నారు. స్త్రీలే అసభ్యంగా నృత్యాలు చేయడం, లేదా సెల్ ఫోన్ వెబ్సైట్లు కానీ ఇవన్నీ చూస్తున్నాం. అసభ్య వస్త్రధారణ ద్వారా పురుషుని ప్రేరేపించడం అనేది స్త్రీ చేసే అత్యాచారము, అతి ఆచారము. అది ఈశ్వర నియమాలకు విరుద్ధమే. స్త్రీ చేసేది కూడా అది విపరీత ఆచరణే. అది కూడా అత్యాచారమే. పురుషులకు అలా ప్రేరేపించడం అనేది. ఇది ఇక్కడ ఏంటంటే గ్లోబలైజేషన్, ఆధునికత పేరుతో విలాస జీవితాలతో ఇది మానవత్వం వినాశనం చెందుతుంది గురూజీ. దీనికి కారణం ఆధునికత అనేది కూడా. ఇందులో నేను గ్రహించిన విషయాలు ఏంటంటే, ఇందుకు వ్యక్తిగతంగా చూసుకున్నట్లయితే స్త్రీలో ముందు మార్పు రావాలి. అందరూ కోరింది అదే. అదేమిటంటే స్త్రీ సమాజపరంగా స్త్రీ పురుషుల్లో కూడా మార్పు రావాలి. ఇద్దరిలో కూడా మార్పు రావాలి. రెండోది. మూడోది వ్యవస్థాపరంగా అంటే పాలకుల్లో, చట్టాల్లో, న్యాయవాదుల్లో, పోలీసు యంత్రాంగంలో కూడా వ్యవస్థాపరంగా మార్పులు రావాలి. దానికి సంబంధించిన అధికారుల్లో కూడా మార్పులు రావాలి. ఇవన్నీ కూడా దీనికి దోహదం చేస్తున్నాయి. కానీ వీళ్ళందరూ కారణమైనప్పుడు స్త్రీ అత్యాచారాలకి వాళ్ళంతా కూడా మాతృ ప్రేమను ఆస్వాదించిన వాళ్లే. ఆ సమయంలో నీ తల్లి అయినా, చెల్లి అయినా, పరాయి స్త్రీ అయినా సరే దుఃఖంలో సమానమైన విషయం వీళ్ళు గ్రహించడం లేదు అక్కడ. అదేవిధంగా చట్టాలు అమలుపరచడంలో కొంత వైఫల్యం ఉంది గురూజీ. ఉదాసీనతను వీడి నిబద్ధత కలిగి వ్యవహరించడం లేదు. ఉన్న చట్టాలను అమలుపరచడం, కొత్త చట్టాల తర్వాత సంగతి. అలాగే న్యాయవాదులు కూడా, అందరూ అనటం లేదు నేను, కొంతమంది ధనం కోసం న్యాయవాదులు కూడా అధర్మాన్ని గెలిపించి ధర్మాన్ని ఓడించడం కూడా మానేయాలి. అది వాళ్ళలో మార్పు రావాలి. అలాగే ఈ పోలీస్ యంత్రాంగం అనేది రాజకీయ నాయకుల ఒత్తిడికి లోని ధనలోభంతో ఈ పోలీస్ యంత్రాంగం కూడా తమ అధికార దుర్వినియోగం చేయకుండా హింసకు బలైపోతున్న ఆడవాళ్ళని, దుఃఖితులను రక్షించాలనేది వాళ్ళలో కూడా మార్పు రావాలి. ఈ విధంగా ఏమిటంటే ఇది దీనికి అంతటి కారణం మాతాజీ చెప్పారు, కొంతమంది చెప్పారు. ఈ వివాహాల్లో గృహస్థ ధర్మాలు చెప్పడం లేదు. వీడియో షూట్లు వివాహాలు అయిపోయింది. అలాగే ఉమ్మడి కుటుంబాలు లేక అక్కడ చెప్పేవాళ్ళు లేకుండా అయిపోయింది. అలాగే వైదిక గురుకుల విద్య అనేది లేదు పూర్తిగా. దాని లోపం పెద్దది. దాంతో పాటు అక్కడనే వాళ్ళు ఆచరించే వ్రతంగా ఆచరించే బ్రహ్మచర్య మహత్యం అసలు లేనే లేదు. ఇవన్నీ కూడా కారణాలు గురూజీ. ఈ రకంగా వీటన్నిటిని సరి చేసుకోవాలి. అంతేకాకుండా మనం ఇప్పుడు తెలుసుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో వీటిని లేఖల రూపంలో పాలకులకి, న్యాయస్థానాలకి, సంబంధిత అధికారులకు కూడా పంపించకపోతే ఇదంతా ఒక అరణ్య రోదనే అవుతుంది అనిపిస్తుంది. ఇది నేను నా యొక్క ఆవేదన రూప నివేదన తెలియజేసుకున్నాను గురూజీ. ఓం ధన్యవాదములు. ఇందులో పాల్గొన్న వాళ్ళు చెప్పిన విషయాలు నేను చాలా విషయాలు నోట్ చేసుకున్నాను. మంచి మంచి విషయాలతో చాలా ముందుకు వచ్చారు. ధన్యవాదాలండి. అందరికీ ప్రణామములు. ఓం. బాగా చెప్పారు లక్ష్మణరావు గారు. ఇది ముఖ్యం. నిజానికి ఇంకా అధ్యయనం చేయడం అవసరం ఉంటుంది. సమస్యలు ఉంటాయి, సమస్యలు లేకుండా ఏమి లేవు. కానీ సమస్యలకు కారణం ఏమిటి, ఎవరు కారకులు, ఏది కారణం, ఇంకా మూలాలు చూడాలి, మూల కారణాలు కూడా చూడాలి. ప్రయత్నం చేద్దాం. మనది అరణ్యరోధన కాకుండా ఒక యోజనాబద్ధంగా, ఒక పథకంతో, ఒక ప్రణాళిక పరంగా ఆ రకంగా ప్రయత్నం చేయాలి. ఇంకా ఈ విషయాలను ఎక్కడెక్కడ పంపించాలి, ఇలా వాటిని ఉపయోగించుకోవాలి, ఇదంతా కూడా ఒక బుద్ధిపూర్వకంగా ప్రయత్నం చేస్తున్నాం. ఇది జ్యోతి ప్రజ్వలన ఈరోజు. ఇంకా ఎవరైనా ఉన్నారా? నమస్తే గురుగారు. ఒక్క చిన్న విషయం అండి, అంటే నాకు అనిపించింది చెప్పాను. ఇప్పుడు అన్నయ్య బాగా చెప్పారు. మన శిక్షా స్మృతి కూడా బాగుండాలి గురుగారు. ఆ ఫారిన్ కంట్రీస్ లలో చిన్న మిస్టేక్కే
చాలా పెద్ద శిక్ష వేసేసరికి వాళ్ళు అది తప్పు చేయాలంటే కూడా గజగజ వణికిపోతారు, ఇంకా వాళ్ళ ప్రాణం ఉండదు అన్నంత భయపడిపోతారు. మన దగ్గర ఏం లేదు, ఊరి శిక్ష వేసినా మళ్ళా క్షమిస్తాడు అన్నంత తేలికైపోయింది. అందుకోసం శిక్షా స్మృతి కూడా మంచిగా ఉండేటట్టు, అంటే అన్నయ్య అన్నట్టు పెద్దవాళ్ళకి తెలిసేటట్టు మనం ఆ పాయింట్ కూడా చెప్తే బాగుంటుందని నా మనవి. మంచి బాగా చెప్పారమ్మా. అవసరం, అది కూడా అవసరమే. ఇంకెవరున్నారు? రాధాకృష్ణ గారు ఆస్ట్రేలియా నుండి. రాధాకృష్ణరావు గారు వింటున్నారా? ఇంకెవరున్నారా? ఓం నమస్తే గురూజీ. మరొక చిన్న చేర్పిక. ఈ రోజు చెప్పండి. వచ్చిన వార్తల్లో, పత్రికలో వచ్చిన వార్తల్లో నిన్న జరిగిన విషయం, మోడీ గారు ఈ చీఫ్ జస్టిస్ న్యాయవాదులందరితో సమావేశం ఏర్పాటు చేసి స్త్రీలకు జరుగుతున్న ఈ అన్యాయాన్ని, ఇప్పుడు నడుస్తున్న వాటన్నిటి మీద సుదీర్ఘంగా చర్చించి దీని మీద ఒక అంటే సత్వర పరిష్కారం, కోర్టులు ఏంటంటే సుదీర్ఘకాలం కోర్టులో దాన్ని సాగతీయకుండా సత్వర పరిష్కారం చేయాలనేది ఆయన ఆదేశం ఇచ్చి నిన్న ఒక పెద్ద సమావేశం జరిగింది న్యాయవాదులతో. అది ఒకటి గురూజీ. స్త్రీలకు సంబంధించిన విషయాల్లో కేవలం స్త్రీల యొక్క ఇప్పుడు జరుగుతున్న ఈ సంఘటనలు దృష్టిలో పెట్టుకునే నిన్న న్యాయవాదులందరితో సమావేశం చేశారు. అది ప్రకటించారు. అంటే సత్వరం పరిష్కరించండి, ఎక్కువ కాలం దీన్ని ఈ కోర్టులో కొంత. రెండోది ఏంటంటే కోర్టులు, దిగువ కోర్టులు ఉన్నాయి కదండి, సబార్డినేట్ కోర్ట్స్, అది వద్దని చెప్తున్నారు. ఎవరు చీఫ్ జస్టిస్ ఏమన్నారంటే, దిగువ కోర్టులను వేరే తీసుకోకండి, అందరం కలిసి మనం న్యాయం చేయడానికి ఆలోచిస్తున్నాం కాబట్టి దీన్ని సబార్డినేట్ కోర్ట్స్ అనేది వేరే తీసుకోవద్దని చీఫ్ జస్టిస్ కూడా చెప్పినట్లు ఇందులో రాశారు. మంచి శుభ పరిణామం, మంచి మార్పు అవసరం. ఇది ఇక్కడ మరొక విషయం, మన తల్లులకు, మహిళలకు వారికి ఉన్నటువంటి హక్కుల గురించి కూడా తెలియదు. మన రాజ్యాంగంలో ఎటువంటి హక్కులు ఉన్నాయి, మహిళా సాధికారత, వారికి కూడా అధికారం ఉంది రాజ్యాంగంలో. రాజ్యాంగం ఉన్నటువంటి విషయాలు ఏమిటో తెలియదు. మహిళలకు సంబంధించిన చట్టాలు ఎన్నో ఉన్నాయి, అవి తెలియదు. చాలా ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, ఎన్నెన్నో కఠినమైనటువంటి చట్టాలు కూడా ఉన్నాయి. ఇందాక మోక్షలక్ష్మి అమ్మగారు అన్నట్టుగా నిర్భయ చట్టం అని ఒక చట్టం ఉంది, చాలా పకడ్బందీ చట్టం ఉంది. కానీ అమల్లో మాత్రం అక్కడ ఓడిపోతున్నారు. శల్యం. చట్టాల గురించి కూడా అవగాహన అవసరం, తల్లులకు అందరికీ అవసరమే. ఇదంతా కూడా మనం ఇంకా ముందు ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం చేస్తున్నాను నేను కూడా. మహిళలకు సంబంధించినటువంటి హక్కులు, సాధికారత, తర్వాత చట్టాల గురించి, విడాకుల విషయం కావచ్చు, ఎన్నో విషయాలు, ఎన్నో సందర్భాల్లో, అలాగే గృహ హింస గురించి, డొమెస్టిక్ వైలెన్స్ గురించి కూడా చాలా ఉన్నాయి చట్టాలు. వాటి కూడా మొత్తం తీసి అందరికి పంచే ప్రయత్నం చేద్దాం, తెలియజేసే ప్రయత్నం చేయాలి. అందరికి అవగాహన ఉండాలి. చట్టాల అవగాహన లేకపోవడం వల్ల కూడా, రాజ్యాంగం యొక్క అవగాహన లేకపోవడం, దాని వల్ల కూడా జరుగుతుంటాయి. భయం కూడా ఉండాలి. దండోహి ధర్మ, కఠినమైన శిక్ష అనేది ఉండాల్సింది. దండమే ధర్మం. అలాంటి పని చేయకుండా ఉండేటట్టు అలాంటి కఠినమైన శిక్ష కావాలి. మనుస్మృతిలో మన మాట చెప్పింది అదే, దండోహి ధర్మ. అసలు ధర్మం అంటే ఏంటి? ధర్మం ఎలా రక్షింపబడుతుంది అంటే దండంతోనే. ప్రయత్నం చేద్దాం. ఇంకా ఎవరైనా మిగిలిన వారు? వనజమ్మ గారు, విడియాల పద్మమ్మ గారు, ఇంకెవరున్నారు? నిర్మలాదేవి గారు, ఇంకా ఎవరైనా అభిప్రాయాలు? నమస్తే గురూజీ, నిర్మలాదేవి. చెప్పండి అమ్మా. ఇందాక లక్ష్మణరావు గారు చెప్పినట్టు రాజ్యాంగంలో చాలా చట్టాలు ఉన్నాయి, కానీ అమలు కావట్లేదు. కోర్టుల దగ్గరికి వెళ్తే సంవత్సరాలు గడిచిపోతున్నాయి. అట్లా కాకుండా సత్వరంగా న్యాయం జరిగితే కొంత భయపడతారేమో మరి చేసేటటువంటి వాడు, నేరస్తులు. ఎందుకంటే చాలా సంవత్సరాలు బెయిల్ మీద వచ్చి ఉంటున్నారు, బెయిల్ మీద వచ్చి ముఖ్యమంత్రులు కూడా అవుతున్నారు. అట్లా చాలా జరుగుతున్నాయి కాబట్టి, అంటే వాళ్ళు ఈ నేరస్తులు కాకపోయినా అంత చాలా కాలం లేట్ అవుతుంది. వాళ్ళే చట్టసభల్లో పార్లమెంట్ సభ్యులు అవుతున్నారు, రాజ్యసభ సభ్యులు అవుతున్నారు, ముఖ్యమంత్రులు అవుతున్నారు.
కాబట్టి ఈ న్యాయం అనేది, ఈ చట్టాల్లో ఉన్నటువంటి న్యాయం అనేది సత్వరం కనుక జరిగితే అప్పుడు చాలా వరకు మనకి శిక్ష పడుద్ది అని వాళ్ళకి భయం ఉంటదేమో. ఏం చేసినా పర్వాలేదు, మనకి తప్పించుకోవచ్చు దానిలో లొసుగులను బట్టి అని లాయర్లు కూడా అట్లాంటి లొసుగులను పట్టుకొని వాదించి కాలయాపన చేస్తూ ఉంటారు. మరి జడ్జిలు కూడా కొంతమంది అలా ఉన్నారు. కాబట్టి అట్లా కాకుండా న్యాయ వ్యవస్థలో కూడా చాలా మార్పు వస్తే శిక్షలు సత్వరంగా జరిగినప్పుడు కొంత భయపడతారేమో అని నేను అనుకుంటున్నాను గురూజీ. శుభం. ఇంకెవరైనా? కాదు, మంచిగానే ఉంటది ఆ విధంగా జరిగితే. ఎందుకంటే జరిగిన ఎన్ని ఘటనలు జరుగుతున్నాయి, ఒక్క ఘటన కన్నా వారిని పట్టుకున్నారా వెంటనే అసలు తెలిసి కూడా పట్టుకోవట్లేదు వాళ్ళను. ఎవరైనా తెలిసి కూడా పట్టుకోవట్లేదు. ఇంకా శిక్ష ఎక్కడ ఉంటుంది? ఇక్కడ వాడిని పట్టే శక్తి లేదు, ఇక శిక్ష ఎక్కడ ఇస్తారు? ఇంకా ముందు అలాంటిది అది మాత్రం తప్పకుండా వెంటనే పట్టుకోవాలి, వెంటనే శిక్ష పడాలి, అంతే. అప్పుడు మన రాజ్యం రావాలి, వైదిక రాజ్యం రావాలి. వైదిక రాజ్యాన్ని రాణిస్తారా? వైదిక రాజ్యాన్ని రాణిస్తారా? నరేంద్ర మోడీ నిలబడి అక్కడ అయోధ్యలో రాముని కూర్చుని పెట్టి అక్కడనే ఓడించేసారు. చూడండి ఎట్లున్నారు మన హిందువులు అనేవాళ్ళు. వైదికులే వాళ్ళు కానీ హిందువులం అనుకుంటున్నారు. నాకైతే ఆశ ఉండింది నరేంద్ర మోడీ గారు అక్కడ వస్తే మాత్రమే వైదికంగా, అంటే దేశపరంగా మన సంస్కృతి ఏదైతే అది తీసుకొస్తారు కావచ్చు అనేది. ప్రజలు జనత. గురుజీ, చట్టాలు ఇంకా కోర్టులో ఇవన్నీ చాలా లేట్ అవుతాయి కాబట్టి ఎలా అయితే ఒక అబ్బాయి నాశనం చేసి రకరకాలు చేసి చంపేస్తాడో, అవి ఎలా అయితే చాలా జాగ్రత్తగా డిస్క్రైబ్ చేసి టీవీ ఛానల్స్ లో చేస్తారో, అలాగే ఒక అమ్మాయి కూడా ఒక అబ్బాయిని ఇట్లా చేసింది అన్నది ఒక్కసారి బయటకు వచ్చి, ఒకసారి కాదు ఒక 10-15 సార్లు ఎట్లయితే రీసెంట్ గా జరగాలి. ఆ శక్తి మనకుందా? ఇందాక మీరు అన్నారు కదా ఏం చేయలేరు ఆడవాళ్ళు. ఆ శక్తి మనకున్నది. అలా ముందుకెళ్తే ఎవరు రారు మన తెలుగు. అమ్మాయిల రౌడీలు అయిపోయి, రౌడీ అమ్మాయి కావాలి అంతే. అలా అయితేనే వాళ్ళకు కూడా భయం అనేది ఉంటుంది. శిక్ష పడితేనే భయం ఉంటుంది. ఈ అమ్మాయిని పట్టుకోవాలంటే ఈ అమ్మాయి కరాటే వచ్చు, కొడుతుంది, ఏదో చేస్తుంది అనేది భయం అనేది రావాలి. అలా భయం లేకుండా మనం కూడా భయపడుతూ వెళ్ళటం వల్ల ఏమి అక్కడ జరగట్లేదు అన్నమాట. ఎట్లాగో ఆడది అంటే ఈ ఒంటింటి కుందేల్లాగా అనుకొని చేస్తున్నారు. కానీ తిరగబడే విధానం రావాలి ప్రతి ఒక్కరిలో కూడా. మీరు అందరికి విని ఉంటారు, బందిపోటు రాణి ఎవరు? పూలాందేవి. చదువు రాదు, ఏం కాదు, ఏం చేసింది? చంపేసింది 20 మంది ఒకసారి కాల్చేసింది ఆ ఊరికి వెళ్ళి. అంత ధనవంతులే వారు. ఆ స్థితి ఎందుకు వచ్చింది? ఒక అమాయకురైనటువంటి ఒక అమ్మాయి చదువు రాదు, ఏం రాదు, బందిపోటు రాణి అయింది పూలాందేవి. అదే అందాక అన్నది నేను, అదే కదా, ఆ శక్తి ఉన్నది స్త్రీ లోపల, ఆ శక్తి ఉన్నది. ఆ శక్తిని తెచ్చుకుంటే ఎవ్వరు మనల్ని తిరిగి చూడడానికి కూడా భయపడతారు, ముట్టుకోవడానికి తిరిగి చూడడానికి కూడా భయపడతారు. అటువంటి పరంపర మర్చిపోయినారు. ఆడపిల్లలకు ఇవ్వడం అనేది పరంపర మర్చిపోయినారు, పక్కన పెట్టేశారు. ఆడపిల్ల కూడా విద్య అవసరము, అది ప్రయత్నం చేద్దాం. స్త్రీలకు కూడా ఆయుధాలు ఇవ్వాలి ఇట్లా అయితే. మరి అందరికీ శారీరక బలం ఉండకపోవచ్చు, ఆయుధాలు ఇవ్వాలి. మరి అన్ని రకాలుగా ఎందుకు ఇవ్వట్లేదు? ఆయుధాలు ఇవ్వట్లేదా స్త్రీలకు కూడా? ఆయుధం సిద్ధంగా ఉన్నాయి, కావాలా? పూలందేవి ఆయుధం పట్టుకునే కదా వెళ్ళింది. పాపం ఆవిడ సభ్య సమాజంలో ఉండేది కదా, అడవుల్లో ఉండేది పాపం ఆవిడ. ఇప్పుడు సినిమాలు జడగొడుతున్నాయి అన్నారు కదా, ఏదో సినిమా ఉన్నది, విజయశాంతి నటించింది. ఏం సినిమా అది? అందరూ ఆమె ఎట్లా తయారవుతుంది, ఎంతని చంపుతుంది? ప్రతిఘటన. ఇంకొకటి ఓసే రాములమ్మ. ప్రభుత్వాలు కూడా ఆడపిల్లలకి చట్టబద్ధంగా వాళ్ళ రక్షణ కోసం ఏదో ఒక ఆయుధం దగ్గర పెట్టుకోవచ్చు, నువ్వు చట్టం రావాలి. మనం తీసుకుంటే ఇస్తారండి, లైసెన్స్ తీసుకుంటుకోవచ్చు. చట్టం ఇందాక చెప్పారా గురువు గారు, మనకు కొన్ని ఉన్నాయి కానీ వాటిని మనకు తెలియదు, మనం ఉపయోగించుకుంటలేమని చెప్పారు కదా ఇందాక.
చట్టాలు ఉన్నాయి, ఉమ్. అన్ని అది ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు తీసుకుంటున్నారు కానీ ఇట్లా అందరికి అందుబాటులో అయితే లేవు, మరి తెలియక కావచ్చు. తెలియకనే. ఉమ్. ముందుగా అన్నింటికన్నా ముందుగా గుండె ధైర్యం ఉండాలి, గుండె బలం. పెద్ద పెద్ద కాదండి, అక్కడ యోగ్యత రావాలి. అక్కడ డబ్బు కాదు, అక్కడ మనకు యోగ్యత ఉంటే తీసుకోవచ్చు. యోగ్యత దానిని ఉండాలి, ఉపయోగించే యోగ్యత ఉండాలి, దాని లోపల శక్తి ఉండాలి, ధైర్యం ఉండాలి. ఆత్మవిశ్వాసం బాగా నింపాలి. ఆత్మవిశ్వాసం ప్రయత్నం చేద్దాం. ఎవరో మారడం కాదు, అమ్మ మారాలి, అందరూ నాన్న కూడా ముందు మనం మారాలి. నాన్న కూడా మారాలి, నాన్న కూడా పెంచాలి పిల్లల్ని, ఆడపిల్లని. అలా మగపిల్లని పెంచినట్టుగానే ఆడపిల్లని కూడా పెంచాలి. అటువంటి నాన్న ధైర్యం బలం ఎక్కువ నింపాలి. ఉంటుంది అండి పిల్లలకు, ఆడపిల్లలకైతే. ఓం గురూజీ. లక్ష్మణ గారు చెప్పండి. గురూజీ, ఇక్కడ అంటే రక్షణ అనేది వచ్చింది కాబట్టి నాకు తెలిసిన ఆలోచన, స్త్రీకి అలాంటి అత్యాచారం అనే సందర్భం ఏర్పడినప్పుడు స్వీయ రక్షణ కోసం ముందుగా ఉండవలసింది పిరికితనాన్ని దూరం చేసే ధైర్యం కావాలి. ఆ ధైర్యం నుండి వచ్చేటటువంటి దాంతో దేవుడిచ్చిన ఆయుధాలు కూడా ఉన్నాయి స్త్రీలో. ఒకటి పళ్ళు, 2 గోళ్ళు. వాటిని ఉపయోగించుకుంటే ఇంకా వేరే ఇతర ఆయుధాలు అవసరం. ఆ క్షణంలో అక్కడ కత్తి కోసం, రివాల్వర్ కోసం పరిగెట్టాల్సిన పని లేదు. అంటే స్వీయ రక్షణ అక్కడ అప్పటికప్పుడు వీళ్ళు చేయవలసిన పని ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న వీటిని ఉపయోగించుకొని ఎదురు తిరగటమే. ఇంకా అక్కడ చావో రేవో ధైర్యంగా సాహసించాలి. అలా కాకుండా ముందుగా వాళ్ళతో ఉంచుకోవాల్సినది ఏంటంటే వాళ్ళ హ్యాండ్ బ్యాగ్ లో ఒక అర ఉండాలి, అందులో కారం ఉండాలి, అలాగే చిన్న కత్తి కూడా ఉండాలి అందులో. అటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఏంటంటే ముందు కళ్ళపై దాడి చేయాలి. కళ్ళపై వేళ్లతోనే దాడి చేయొచ్చు, లేదంటే కారం జిమ్మేసినా వాడు ఆ తర్వాత మనం వాడిని ఏమైనా చేయొచ్చు. అవసరమైతే కండ పీకేయచ్చు, పళ్ళతో గోళ్లతోను కూడా. ఇవి ఆయుధాలకు తీసుకోవాలి. ఇలాంటి నేను కొన్ని అంటే నా ఆలోచన గురించి చెప్తున్నాను. ఈ ఉపాయాలను ఉపయోగించుకోవాలనేది అందరూ గ్రహించాలి. స్త్రీలంటే మరి లోకంలో లోకువుగా ఉంది కాబట్టి దాని నుంచి వాళ్ళే భయపడే స్థితి రావాలి. ఒకటి గురించి. రెండోది, మీరు ఒక ఎక్స్ లాయర్ గా మీ నుంచి ఒక విషయం అడగాల్సి వస్తుంది. ఒకవేళ దీని నుంచి రక్షింపడటం కోసం ఆవిడ బలాత్కరించి అతను చంపేసింది అనుకోండి, హత్య చేసేసింది అనుకోండి, అప్పుడు ఒక ఎలాంటి రక్షణ ఉంది చట్టం నుంచి అలాంటి స్త్రీకి? ఉంది. సెల్ఫ్ డిఫెన్స్, సెల్ఫ్ ప్రొటెక్షన్ లో ఏమి కాదు, అది ఉంది, చంపొచ్చు. స్త్రీ కాదు, ఎవరైనా చంపొచ్చు. ఆత్మరక్షణ చంపొచ్చు. అది కూడా ముందు వీళ్ళందరూ తెలిసి ఉండాలన్న. ఏమో నేను చంపేస్తే మళ్ళీ నా మీద నన్ను అరెస్ట్ చేస్తారని లేకుండా, శిక్ష చేస్తారని లేకుండా తెలియ ఉండాలి. చంపొచ్చు. మన ఇంటి పైన దాడి చేసినప్పుడు కానీ ఎవడ దొంగ వచ్చి, ఆ విషయం అందరికి తెలుసులేండి లక్ష్మణరావు గారు, అన్నయ్య గారు. ఎందుకంటే ప్రతి సినిమాలో అలా చూపిస్తూ ఉంటారు కాబట్టి అది తెలవని వాళ్ళు ఎవరు లేరు రక్షణకు. అలాగే గురుజీ, ఈ ఏర్పడిన చట్టాలు ఏవైతే ఉన్నాయో స్త్రీకి రక్షణ కోసం చట్టాలని ప్రదర్శించాలి గురుజీ. షాపింగ్ మాల్స్ లో కావచ్చు, ఆఫీసుల్లో కావచ్చు, ఇది ముఖ్యం. అంతా తెలియాలి, అందరికి తెలియాలి. ఈ హాస్పిటల్స్, తర్వాత ఆసుపత్రులు, బజార్లో, అన్ని చోట్ల ఈ ఎక్కడెక్కడైతే స్త్రీలు పనిచేస్తున్నారో, ఎందుకంటే అక్కడ వ్యాపార దృష్టితోనే స్త్రీలను ఎక్కువ అపాయింట్ చేసుకుంటున్నారు. షాపింగ్ మాల్స్ ఆకర్షణ కోసం, ఆకర్షణ వస్తువుగా వాడుతున్నారు వాళ్ళు. కాబట్టి అక్కడ ఏంటంటే ఈ చట్టాన్ని కూడా ప్రదర్శన చేయటం వలన ఈ కార్యక్రమం ఉద్దేశం కూడా అదే, చట్టాల గురించి అవగాహన కల్పించడం అని చెప్పేసి అన్ని తీస్తున్నాను, చాలా తీసిపెట్టినాను. కనీసం ఒక 10 చట్టాల గురించి అవగాహన ఉండాలి ప్రతి స్త్రీకి, ప్రతి మహిళకు అని తీసిపెట్టినాను. నేను ఒకటి పంపిస్తాను మీకు. మళ్ళీ కార్యక్రమం కూడా ఉంటుంది మనకు. తర్వాత వచ్చే ఆధారం కూడా ఇలా ఒక కార్యక్రమం పెట్టుకుందాం ఇంకా కొంచెం లోతుగా. ఇందాక ఇప్పుడు మనం సమస్యలు అనుకున్నాం కానీ సమస్యల కారణాలు కూడా కొంత తెలుసుకున్నాము. ఇంకా ప్రయత్నం చేద్దాం. ఇంకా మిగిలారా? గురూజీ, ఇప్పుడు మనము నేరం జరిగినప్పుడు ఒక స్త్రీ నిర్భయంగా ఒక స్టేషన్కి వెళ్ళి చెప్పాలి అని అంటే ఎంతో భయం అనమాట. అసలు ఆ స్త్రీ పోలీస్ స్టేషన్కి వెళ్తే సక్రమంగా తిరిగి వస్తో లేదో అన్నటువంటి స్థితిలో ఉందన్నమాట. రక్షించవలసినటువంటి రక్షక నిలయాలకి ఒక స్త్రీ ధైర్యంగా వెళితే ఆమె సేఫ్ గా మళ్ళీ ఆమె నేరాన్ని అక్కడ చెప్పి వెనక రాగలుగుతుందా అనేటటువంటి నిర్భయత్వం కనుక కలిగితే అది కొంతవరకు వాళ్ళు చెప్పడానికి కూడా భయపడకుండా ఉంటారు. ఇప్పుడు అది కూడా సరిగ్గా లేదు మనకి.
వాస్తవం. ఇంకా లోతుగా ఇంకా ఆలోచించాలి, ఇంకా అధ్యయనం జరగాలి, ఇంకా తెలుసుకోవాలి. ఇక్కడ అధ్యయనం అంటే బాగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరు, కేవలం మహిళలు తల్లులే కాదు, అందరూ తెలుసుకోవాలి. అవగాహన అందరికీ ఉండాలి. ప్రయత్నం చేద్దాం. అది కాకుండా వైదికంగా కూడా చాలా విషయాలు ఉన్నాయి. పాపము, ఇది పుణ్యము, ధర్మము, అధర్మము, ఇది న్యాయం, అన్యాయం కూడా మనకు సరైన అవగాహన లేదు. అంటే ధార్మికంగా ఈ చట్ట రూపంలో కూడా అసలు చట్టాలు ఏం చెప్తున్నాయి, రాజ్యాంగం ఏం చెప్తుంది, ధర్మం ఏం చెప్తుంది, పాపము, పుణ్యము, అన్యాయము, ఇటువంటి దాంట్లో ఉంటాం. స్పష్టత ఉండాలి. సరైన అవగాహన గురించి ప్రయత్నం చేద్దాం. వచ్చే ఆదివారం కూడా ఈ కార్యక్రమం ఉంటుంది. ఇదే సమయం 11 గంటల నుంచి కార్యక్రమం ఉంటుంది. ఇంకా ఎవరైనా మిగిలిన వారు ఉంటే చెప్పే ప్రయత్నం చేయండి. ముగించేద్దాం. ఇంకా 15 నిమిషాలు ఉంది. ఇందాక చెప్పిన దాంట్లో మీరు అందరు గమనించి ఉంటారు, రకరకాలుగా సమస్యలు ఉన్నాయి. సమస్యలు కేవలం స్త్రీలు మాత్రమే కాదు, పురుషులు కూడా కారణం. అదే కారణం కాదు, విద్య కూడా కారణం. విద్య మాత్రమే కాదు, రాజ్యాంగము, చట్టము, ప్రజలు, రాజులు, ఇవన్నీ కూడా కారణాలు ఉంటాయి. సమాజం కూడా కారణం ఉంటుంది. పరంపరలు కూడా కారణమే, మన వారసత్వం కారణమే, మన పెంపకం కారణం. ఎన్నో కారణాలు ఉన్నాయి. సమస్యలు ఎన్నో రూపాలు ఉన్నాయి. ఎన్నో రూపాలు ఉన్నప్పుడు కూడా ముఖ్యంగా ఆత్మవిశ్వాసం చాలా అవసరం. ఆత్మవిశ్వాసం ఎలా వస్తుంది? విద్య వల్ల వస్తుంది. అది ఏ విద్య అయి ఉండాలి? ఆ విద్య రావాలంటే ఏముండాలి? ముందుగా శరీరంలో బలం ఉండాలి, శారీరక ఆరోగ్యం ఉండాలి, మానసికంగా కూడా ఆరోగ్యం ఉండాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన విషయం ఉంది. కేవలం మహిళలు మాత్రమే కాదు, పురుషులకు కూడా అవసరమే. పురుషులకు కూడా సరైన అవగాహన ఉండాలి. మనల్ని కన్నది ఒక మహిళయే, ఒక మాతయే, తల్లియే కదా, స్త్రీయే కదా. అది గమనించాలి ఎవరైనా. కాబట్టి మహిళలను గౌరవించడం అవసరం. మహిళను గౌరవించడం అంటే మనల్ని గౌరవించుకోవడమే, మన తల్లిని మనం పూజించుకోవడమే. తల్లిని గౌరవించడం అవసరం ఉంటుంది. తల్లిని రక్షించుకోవాలి. తల్లి భద్రత నిజానికి. అందుకే దాంట్లో రాసిన నేను, అసలు అమ్మ బాధే అవని బాధ, అమ్మ రక్షణే అవని రక్షణ. నిజానికి సమస్య అక్కడి నుంచి మొదలవుతుంది, పెంపకం నుంచి, సంస్కారాలు వేయడంలోనే. ఆ సంస్కారాలు ఎవరు వేయాలి? మనం ఇందాక తల్లిదండ్రులు అన్నాం, లేదా అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు, పెద్దవారు, పెద్దలు పిల్లలకు సంస్కారాలు వేయాలి, అలా నేర్పించాలి. అటువంటి ధైర్యాన్ని నింపాలి, అటువంటి ఆహారం ఇవ్వాలి, అటువంటి దుస్తులు ధరింపజేయాలి. ఇవన్నీ వచ్చినాయి. అది ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు తెలుస్తుంది? ఆ సంస్కారాలు ఎలా? విద్య వల్లనే కదా. ఆ విద్య ఎవరు ఇవ్వాలి? తల్లికి తెలియదు, తండ్రికి తెలియదు, అమ్మమ్మకు తెలియదు, నాన్నమ్మకు తెలియదు. ఎవరు చెప్పాలి, ఎవరు నేర్పించాలి? ఇంట్లో పరంపరలు లేవు. ఆ పరంపరలు ఎలా అంటే చివరికి మళ్ళీ గురువులే ఉండాలి, మార్గదర్శనం చేయాలి. ఆ గురువులు ఏ గురువులై ఉండాలి? ఎటువంటి గురువు అయి ఉండాలి? ఆ గురువు యొక్క విద్య ఎలా ఉండాలి? ఆ గురువు యొక్క సాధన ఎలా ఉండాలి? అది అక్కడికి వస్తుంది. కాబట్టి ఇంకా లోతుగా అధ్యయనం చేద్దాం, ప్రయత్నం చేద్దాం తెలుసుకోవడానికి. వైదికంగా ముఖ్యంగా ఇక్కడ చివరికి వైదిక దృష్టికోణం ఉండాలి. ఋషులు, మహర్షులు సమస్యలను ఎలా చూసినారు, ఆ సమస్యలకు ఎటువంటి పరిష్కారాలు తెలుసుకున్నారు, పరిష్కారాలు, సమాధానాలు ఎలా మనకు మార్గదర్శనం చేసినారు. సమస్యలకు మూల కారణాలు కూడా చెప్పడం జరిగింది. చాలా సూక్ష్మ సమస్యలకు, సూక్ష్మ ప్రశ్నలకు, సందేహాలకు కూడా సమాధానం ఇవ్వడం జరిగింది. మనం కనుక కొంచెం ప్రయత్నం చేస్తే సమస్యలు ఉంటాయి, సమస్యలు లేకుండా ఉండవు. కారణాలు ఉంటాయి, వాటికి పరిష్కారం కూడా ఉంది, సమాధానం కూడా ఉంది. మనం తెలుసుకోవడం ప్రయత్నం చేయాలి. ముందు అది సమస్య అనిపించాలి. దానివల్ల బాధ ఉంది, దుఃఖము, కష్టము, నష్టము ఉందని తెలియాలి కదా. అది బాధ అనిపిస్తలేదు, మనం అనిపించడం లేదు. ఇది బాధ, ఇది కష్టము, ఇది దుఃఖము అనిపించడం లేదు. సమస్య అనిపించినప్పుడు పరిష్కారం గురించి ఎందుకు ఆలోచిస్తాను? జరుగుతుంది అదే, అంతా బాగానే ఉంది అనుకుంటున్నాం. నిజానికి బాగా లేదు. చుట్టూ సమస్యలు ఉన్నాయి. చుట్టే కాదు, మన కింద కూడా సమస్యలు ఉన్నాయి. చుట్టూ పైన కూడా లోపల సమస్యలు, బయట సమస్యలు, ఇంటి సమస్యలు, సమాజంలో సమస్యలు, దేశంలో సమస్యలు ఉన్నాయి. ఎన్నో ఉన్నాయి. కానీ మూల కారణం ఎవరు పట్టుకోలేకపోతున్నారు. మహామేధావులు అనుకుంటున్నారు కొందరు, కానీ పైన ఆలోచిస్తున్నారు. ముందు కారణం పట్టుకోలేకపోతున్నారు. అందుకే పరిష్కారం దొరకడం లేదు. చిన్న చిన్న సమస్యలు కూడా, అవి రోగాలు కావచ్చు, కాలుష్య సమస్య కావచ్చు, ఈ భూతాపం కావచ్చు, ఏవైనా కావచ్చు. కానీ ఋషి మహర్షులు చాలా లోతుల్లోకి వెళ్ళి చాలా రకాలుగా ప్రయత్నం చేయడం జరిగింది. మనం కూడా ప్రయత్నం చేద్దాం. ఆ కోణంతో, ఋషుల మహర్షుల యొక్క దృష్టికోణంతో ప్రయత్నం చేద్దాం, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పుడు చాలా సరళంగా సమస్య పరిష్కారం అవుతుంది.
ఇక తిట్టుకోవాల్సిన అవసరం ఉండదు. పురుషులు స్త్రీలు, స్త్రీలు పురుషులు, వారు వీరి ఒకరినొకరు నిందించుకోవడం, నీదే తప్పు నీదే తప్పు, నీ వలనే అని అనాల్సిన అవసరం ఉండదు. ఇది విషయం. చాలా చక్కగా పాల్గొన్నారు. మీ అందరు కూడా అభినందనలు, ఆశీర్వాదాలు, శుభం. ముందుగా పరంపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులందరూ కూడా ధన్యవాదాలు అర్పిస్తూ, మన ఈ మార్గం, ఈ కలియుగంలో ఈ దారి వేసిన బాట వేసినటువంటి మహర్షి దయానంద సరస్వతి గారికి, వారికి మార్గదర్శనం చేసినటువంటి వారి గురువు గారు ప్రజ్ఞాచక్షు విరజానంద సరస్వతి గారికి కూడా ధన్యవాదాలు, వందనాలు అర్పిస్తూ, అందరు కూడా ధన్యవాదాలు, వందనాలు ప్రతి ఒక్కరికి. శుభం. మళ్ళీ వచ్చే ఆధారం వరకు ఇంకా ప్రయత్నం చేయండి, ఇంకా లోతుగా అధ్యయనం చేద్దాం. పరిష్కారాలు లేవని కాదు, ఉన్నాయి, కానీ మనకు ప్రయత్నం చేయడం లేదు. ఇందాక చెప్పినట్టుగా అది సమస్య అనిపించడం లేదు, కష్టం అనిపించడం లేదు. అది సమస్య, ఆ సమస్య నాది కాదు కదా అనుకుంటున్నాను. తల్లి సమస్య కావచ్చు, చెల్లి సమస్య కావచ్చు, అది నాది కాదనిపిస్తుంది. నిజానికి మన చెల్లి, మన తల్లి, మన సోదరే, మన కూతురే. అది చివరికి మన సమస్యే, అది నా సమస్యే అని అనుభూతి చెందడం లేదు, అని అర్థం చేసుకోవడం లేదు. మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఆపేద్దామా? అందరికీ ధన్యవాదాలు. సర్వేభ్యో నమో నమః. ఓం శాంతి. నమస్తే ఓం అందరికీ నమస్తే.